ఆల్ ఓవర్ ఇండియా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ లాస్ట్ 2 years నుంచి ఈ ట్రెండ్కి కారణం ఏంటి? ఆల్మోస్ట్ 17 నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పీక్లోకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని పెద్ద సైజ్ ప్రాజెక్ట్స్ తప్ప రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ అనేది కొంచెం తగ్గిందనే కనిపిస్తుంది లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటి గవర్నమెంట్కి. దానివల్ల కొంచెం మార్కెట్ అయితే స్లోగా ఉంది. ప్లస్ అమెరికాలో కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది. దానివల్ల కూడా ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది అక్కడ ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ అవన్నీ, జాబ్ మార్కెట్ ఉంటుందా పోతుందా, నా జాబ్ ఉంటుందా లేదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా కొంచెం స్లో డౌన్ చేశారు. అదర్వైజ్ ఎన్ఆర్ఐస్ వాజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద సేల్స్ ఎన్ఆర్ఐస్వే ఉండేవి. కానీ 23-24తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 50% వరకు సేల్స్ తగ్గిపోయినాయి అనేది అంటున్నారు. నిజమేనా? దానికి రీజన్ ఏంటి? రెసిడెన్షియల్ సెగ్మెంట్లో హై రైజ్ దానిలోనే అంత తగ్గింది. లో ఎండ్ సెగ్మెంట్లో, అఫోర్డబుల్ సెగ్మెంట్లో అంత తగ్గలేదు. ఈ హైడ్రా రెగ్యులేషన్స్ కూడా దానికి కూడా ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల కూడా రీజన్ అయినా? హైడ్రా ఒక ఇనిషియేటివ్ అండి ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే హైడ్రా అనేది ఓన్లీ లేక్ ప్రొటెక్షన్స్ కాకుండా, లేక్స్ బఫర్ జోన్ ప్రొటెక్షన్ కాకుండా వేరే విధంగా కూడా దే ఆర్ హెల్పింగ్ ద సొసైటీ. ఇప్పుడు అన్సోల్డ్ యూనిట్స్ హైదరాబాద్లో 1 lakh నుంచి 1.25 lakh వరకు అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి అనేది నిజమేనా? అది డెఫినెట్గా నిజమేనండి. అన్సోల్డ్ యూనిట్స్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5,000+ SFT కడుతున్నవి ఎన్ని ఉన్నాయి మీ నాలెడ్జ్ ప్రకారం? అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినవి ఆల్మోస్ట్ ఒక 35-40 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 4,000, 5,000, 6,000. ఎన్ని యూనిట్స్ ఉండొచ్చు అట్లా? అంతా కలిపి ఒక 25,000-30,000 యూనిట్స్ ఉంటాయి మొత్తం హైదరాబాద్. నియోపోలిస్ ఏరియాలో 100 crores per acre అనేది సేల్ అయింది. అవును, అది మొత్తం నేషనల్ వైడ్ న్యూస్ అయింది. అవును. ఇది 100 crores per acre అనేది హైదరాబాద్ రియాలిటీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? డెఫినెట్గా ప్లస్ అయిందండి. కోకాపేట్కి అవ్వచ్చు, హైదరాబాద్కి అవ్వచ్చు, నేషనల్ లెవెల్ న్యూస్లో ఇది రావడం అనేది 100 crores per acre అమ్మడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇవాళ దాని ఎఫెక్ట్, కోకాపేట్లో 100 crores ఎఫెక్ట్ దానికి చుట్టుపక్కల 20 kilometers వెళ్ళింది. ఈరోజు బ్రిగేడ్లో 13,000 to 15,000 per SFT అమ్ముతున్నారు. నాకు తెలిసి 2029-30కి దిస్ విల్ బికమ్ 20,000 rupees per SFT ఫ్లాట్. హైదరాబాద్లో 60% ఆఫ్ ద పీపుల్ ఇవాళ రిచ్ అయ్యి ఇన్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారంటే జస్ట్ బికాస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ అపార్ట్మెంట్ 16,000 SFT అపార్ట్మెంట్ హైదరాబాద్లో కడుతున్నారు. ఎంత ఫేమస్ అయింది మొత్తం ఇండియాలో. అందరు అంటారు బయట నుంచి నార్త్ వచ్చినారు, హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఎంత బాగా కడతారు, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. ఈవెన్ వైజాగ్ వాళ్ళు కూడా అంటారు హైదరాబాద్లో కట్టినట్టు మాకు వైజాగ్లో మాకు ఎవ్వరు కట్టరు, రేటు మాత్రం 10,000 ఉంటుంది అక్కడ కూడా. ఇవాళ మన కేపబిలిటీ కూడా 60 floors కట్టొచ్చు. సూన్ హైదరాబాద్లో 70+ floors వస్తున్నాయి. ఈవెన్ 100 floors కూడా ఒక కంపెనీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. అవునా? అవును, డెఫినెట్గా వితిన్ 2 yearsలో యూ విల్ సీ 100 floors టవర్స్. ఎక్కడ, ఏ ప్లేస్, ఏ ఏరియాలో? కొల్లూరు ఏరియాలో 72 floors వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నియోపోలిస్ ఏరియా చుట్టుపక్కలనే 100 floors టవర్ కూడా ఏదో హైయెస్ట్ టవర్ ఒకటి పర్మిషన్స్ అప్లై చేశారని ఆల్రెడీ న్యూస్ బయటికి వస్తుంది. ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్న బిల్డర్స్ని ఎలా నమ్మాలి? అంటే హై రేంజ్లు కూడా కడుతున్నారు. 40 floors మీరు కొల్లూరు ఏరియా వెళ్ళినా, లేకపోతే కొంచెం కోకాపేట ఏరియాలో కూడా ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్నారు. హై రేంజ్ బిల్డర్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా కంప్లీట్ చేస్తారు, చేయగలరా లేదా అనే నమ్మకం ఎలా చెక్ చేసుకోవాలి మనం బిల్డర్ని? ఇది చాలా అంటే ఎటు ఆన్సర్ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే అకార్డింగ్ టు రేరా ప్రీ లాంచెస్ అనేది చేయకూడదు. ఒకసారి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. రేరా వచ్చిన ప్రాజెక్టు నేను కళ్ళు మూసుకుని కొనేయచ్చా? నాకు రేరా ఇచ్చే సెక్యూరిటీ ఏంటి? బిల్డర్ ఒకవేళ బ్యాక్ స్టెప్ వేస్తే? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఎవరు పాడ్కాస్ట్లో అడగలేదు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నమస్తే అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతుంటే ప్రస్తుతం హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ లాస్ట్ 2 years నుంచి ఈ ట్రెండ్కి కారణం ఏంటి? దీనికన్నా ముందు కొంచెం ముందుకెళ్దాం మనము. 2018-19 నుంచి, అంటే ఆల్మోస్ట్ 17 నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పీక్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అంటే 17 నుంచి స్టార్ట్ అయింది. 17, 18, 19 చాలా అప్ మార్కెట్ ఉండింది. 2020 కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 1 year, 1.5 year యాక్టివిటీస్ ఏం లేవు. కాకపోతే జనాలకు బాగా సేవింగ్స్ ఎక్కువైపోయినాయి. ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు
చేసుకుందాం మా లైఫ్లో అనే ఆలోచన అందరికి ఇంట్లో కూర్చోవడం వల్ల జరిగింది. దాంతో ఏమైంది 21-22లో ప్రతి ఒక్కరికి నాకు పెద్ద హౌస్ కావాలి, నాకు ఒక ల్యాండ్ ఉండాలి, లేకపోతే బయటికి వెళ్తే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక వీకెండ్ ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తే నాకు సిటీలో ఉండకుండా బయట ఎక్కడన్నా ఉండాలని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ తీసుకొచ్చేసి బాగా ఇన్వెస్ట్ చేస్తారు హైదరాబాద్లో. దానివల్ల ఏమైనాయి 21-22-23 బీభత్సంగా సేల్స్ అయినాయి హైదరాబాద్లో. అంటే ఎట్లా అయినాయి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2%, 3% ఇంక్రీజ్ సేల్స్ అయినాయి. మీకు రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా చూస్తే 21-22-23 కూడా చాలా బాగుంది. అంటే అట్లాగే గవర్నమెంట్ కూడా స్టేబుల్గా ఉంది. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు, ఫ్లైఓవర్స్ వచ్చినాయి, రోడ్స్ ఎక్స్పాండ్ అయినాయి, రింగ్ రోడ్ కూడా యాక్టివిటీ బాగా జరిగింది. సో ఇవన్నీ రీజన్స్తో స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్ల మళ్ళీ మైగ్రేషన్ కూడా ఎక్కువైంది హైదరాబాద్లో లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి చూస్తే. అది లైఫ్ స్టైల్ అవ్వచ్చు, కంఫర్టబుల్ లివింగ్ కండిషన్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ దాన్ అదర్ సిటీస్. దీనివల్ల ఏమైంది, మైగ్రేషన్ ఎక్కువైంది. సో మైగ్రేటెడ్ పాపులేట్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. దానివల్ల 23-24 దాకా మార్కెట్ చాలా బాగుండింది. కాకపోతే సడన్గా 24th లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ రావడము, స్టాక్ మార్కెట్ కూడా కొంచెం ఒడిదుడుకులు రావడము, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా బాగా స్లో అయినాయి 24 నుంచి. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్లో ఉంది. సో ఓవరాల్గా దీని ఎఫెక్ట్ ఏమైందంటే కంప్లీట్గా రియల్ ఎస్టేట్ మీద దాని ప్రభావం చూపెడుతుంది. అట్లాగే ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, ఈ క్యాష్ ఫ్లోస్ బాగా తగ్గడము, ప్లస్ ప్రాపర్టీ ప్రైసెస్ కూడా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో 10-14% ఇంక్రీజ్ అయినాయి. అన్ని అసెట్స్, విల్లాస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవ్వచ్చు, కమర్షియల్ స్పేసెస్ అవ్వచ్చు. వేరేస్ అదర్ సిటీస్లో 7%, 8% అయితే హైదరాబాద్లో 11-14% పెరిగినాయి. అంటే 5 ఇయర్స్లో డబుల్ అయినాయి. ఒక్కసారి 5 ఇయర్స్లో డబుల్ అయినాయి. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు 30-40% 18కి 24కి మన లైఫ్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగింది. సో దాంతో ఏమవుతుంది, అఫోర్డబిలిటీ తగ్గింది. సో స్లోగా ఏమైనాయి, ప్రాపర్టీస్ 40-50 కిలోమీటర్ల దూరం కూడా ప్రాపర్టీ ప్రైసెస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యేసరికి కేపబిలిటీ తగ్గిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గిపోయింది. తర్వాత లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చినాయి. కొత్త జనరేషన్ ఏంటంటే దే ఆర్ ఇంతకుముందు సేవింగ్స్ చేసేవాళ్ళం. మన జనరేషన్ అంతా సేవింగ్ చేసి ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఆ ఆబ్జెక్టివ్ లేదు. They want to enjoy, they want to travel, they do adventure trips, they want to buy expensive things. So ఏమైందంటే ప్రాపర్టీ మీద ఉండే ఆ ప్రేమ అనేది కొత్త జనరేషన్కి లేదు. దానివల్ల ఏమైంది, స్లోగా మార్కెట్ అనేది కొంచెం స్లో డౌన్ అయ్యింది. దానిలో కొంచెం గవర్నమెంట్ కూడా మారడం అనేది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని పెద్ద సైజ్ ప్రాజెక్ట్స్ తప్ప రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ అనేది కొంచెము తగ్గిందనే కనిపిస్తుంది లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటి గవర్నమెంట్కి. దానివల్ల కొంచెం మార్కెట్ అయితే స్లోగా ఉంది. అట్లాగే ఇన్వెంటరీ కూడా బాగా పెరిగింది. 19 నుంచి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా విపరీతంగా లాంచ్ అయినాయి. అటు ప్లాటింగ్ వెంచర్స్ కానీ, అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ వెంచర్స్ కానీ, లేదంటే హై రైజెస్ కానీ, విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువైపోయినాయి. దాంతో ఇన్వెంటరీ చాలా పెరిగింది. ఇన్వెంటరీ పెరిగింది, ప్రైస్ పెరిగింది. దాంతో ఆటోమేటిక్గా స్లో డౌన్ అయ్యారు. ప్లస్ అమెరికాలో కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది. దానివల్ల కూడా ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది అక్కడ ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ అవన్నీ, జాబ్ మార్కెట్ ఉంటుందా పోతుందా, నా జాబ్ ఉంటుందా లేదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా కొంచెం స్లో డౌన్ చేశారు. అదర్వైజ్ ఎన్ఆర్ఐస్ వాజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద సేల్స్ ఎన్ఆర్ఐస్వే ఉండేవి హైదరాబాద్లో, ప్లాట్స్ అయినా, విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా. ఇప్పుడు ఎలా ఉందండి ఎన్ఆర్ఐస్? ఇప్పుడు ఇంకా స్లో అయిందండి. ఎప్పుడైతే ఇమ్మిగ్రేషన్ రూల్స్ స్ట్రిక్ట్ చేస్తున్నాడో ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రెండోది, రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ ఒక 5% ట్యాక్స్ మనీ ఒకవేళ మీరు బ్యాక్ టు ఇండియాకి పంపిస్తే 5% ట్యాక్స్ పెడతాను అని ఒక బిల్ అయితే ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో, దానివల్ల కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు భయపడుతున్నారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి వస్తే మాత్రం దాని ఎఫెక్ట్ ఎస్పెషల్లీ ఇండియా రియల్ ఎస్టేట్ మీద, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద డెఫినెట్గా చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే ప్రతి ఎన్ఆర్ఐ హైదరాబాద్లో ప్లాట్ అన్నా, విల్లా అన్నా, అపార్ట్మెంట్ అన్నా కొనాలని చూస్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాపర్టీ ఇక్కడ వస్తే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తారు. ప్లస్ ఇండియాకి వచ్చే ఇన్ఫ్లోలో బయట కంట్రీస్ నుంచి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గోస్ ఫర్ రియల్ ఎస్టేట్. నాకు తెలిసి ఒక 60-65% ఆఫ్ ద ఇన్ఫ్లో టు ఇండియా ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ విల్ గో ఇన్ టు రియల్ ఎస్టేట్. సో 5% అంటే చాలా ఎక్కువ కదా. ఇప్పుడు యావరేజ్ 2 crores ప్రాపర్టీ ఉంటే 10 లక్షలు గవర్నమెంట్కి అమెరికాలో కట్ అయ్యి 1,90,90 lakhs ఇక్కడికి వస్తుందంటే డెఫినెట్గా ఆలోచిస్తారు కదా. సరే, ఈ తగ్గడం అనేది
ఒక 10% 20% తగ్గడం అనేది సరే మార్కెట్ ట్రెండ్స్ని బట్టి అటు ఇటు అవుతుంది అనుకోవచ్చు. కానీ 23-24తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 50% వరకు సేల్స్ తగ్గిపోయినాయి అనేది అంటున్నారు. నిజమేనా? దానికి రీజన్ ఏంటి? 50% అయి ఉండకపోవచ్చు అండి. 50% రెసిడెన్షియల్ సెగ్మెంట్లో, హై రైజ్ దానిలోనే అంత తగ్గింది. లో ఎండ్ సెగ్మెంట్లో, అఫోర్డబుల్ సెగ్మెంట్లో అంత తగ్గలేదు. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ చేసే నంబర్స్ ఏవైతున్నాయో అవన్నీ బాంబేలో కూర్చొనో, ఢిల్లీలో కూర్చొనో ఈ నైట్ ఫ్రాంక్ అని లేకపోతే సిబిఆర్ అని వీళ్ళు రిపోర్ట్స్ తయారు చేస్తారు. వాళ్ళంతా డేటా ఉండదు వాళ్ళ దగ్గర. ఏదో రాసేయాలి అన్న టైప్లో ఏదో ఒక రిపోర్ట్ తయారు చేసి పంపుతారు కాబట్టి 50% డౌన్ అయిన మార్కెట్ అయితే ఇప్పటికీ లేదు. కాకపోతే ఈ సెగ్మెంట్లో ఎక్కడైతే హై రైజెస్, ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇన్వెంటరీ ఎక్కువయ్యి, ప్రైసెస్ ఎక్కువయ్యి కొంచెం డౌన్ అయిన మాట నిజమే. 50% డౌన్ అయింది అనేది అయితే కరెక్ట్ కాదు. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, ప్రైస్ పెరిగింది. ఇప్పుడు ఒక 2021లో 1 crore వచ్చే అపార్ట్మెంట్ 2024 వచ్చేసరికి 2 crores అయింది. అది 2 crores అయింది. 24 నుంచి 25కి ఈ 1 year గ్యాప్లో ఆ హైక్ ఎలా ఉంది? 24 నుంచి 25 అసలు ప్రైసెస్ పెరగలేదండి. స్టేబుల్గా ఉంది. ఎవరు కూడా తగ్గించి ఇవ్వట్లేదు. బిల్డర్స్ కూడా ఏదైనా నెగోషియేషన్ చేస్తే 100, 200, ఒక 500 దాకా మాక్సిమం డిస్కౌంట్ ప్రైస్లో అమ్ముతున్నారు తప్పితే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, మెటీరియల్, ల్యాండ్ కాస్ట్ అంత పెరిగింది కాబట్టి బిల్డర్స్ కూడా ఎవరు తగ్గించలేని పరిస్థితే ఉంది. అందులో హైదరాబాద్ మిగతా అన్ని సిటీస్ కన్నా లోవర్ ప్రైసెస్లో అమ్ముతారు. బిల్డర్స్ కూడా ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ చూసుకోరు. ఇప్పుడు మీరు ఢిల్లీలో, గుర్గాంలో, బాంబేలో ఈ టాప్ సిటీస్ ఏవైతే మనకి హైదరాబాద్ కాంపిటీషన్లు ఉన్నాయో అక్కడ ప్రైసెస్తో చూసుకుంటే హైదరాబాద్లో 50% ప్రైసెస్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ, క్వాలిటీ విల్లాస్ కానీ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో ఆ లెక్కన చూసుకుంటే వేరే సిటీస్తో పోలిస్తే హైదరాబాద్లో ఇంకా ప్రైస్ తక్కువే. సో బిల్డర్స్ అయితే మార్కెట్ డౌన్ ఉందని తగ్గించట్లేదు. ఎవరైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయారో తగ్గించట్లేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా లాంచ్ చేయడానికి చూడట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు ప్రైస్ హైక్ కూడా అంత ఎక్కువగా అవడానికి కూడా కారణం ఇదేనా? కొంచెం హైదరాబాద్ అంటే కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అనేది కూడా, మిగతా సిటీస్ నుంచి కొనుక్కోవడం, బెంగళూరు నుంచి చాలా మంది వచ్చి హైదరాబాద్లో కొనుక్కోవడం. అంటే మీరు 2014 నుంచి అంటే 7 నుంచి చూడొచ్చండి. 2007లో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో అక్కడి నుంచి హైదరాబాద్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. మీరు చూస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ మిగతా సిటీస్తో కన్నా తక్కువ. అంటే మీకు ఎక్కడైనా ట్రాఫిక్లోకి వెళ్తే ఒక సిగ్నల్, 2 సిగ్నల్స్ పీక్ అవర్స్లో. అదర్వైజ్ మీరు ఎనీ టైం హైదరాబాద్లో ఈజీగా తిరగచ్చు. నెక్స్ట్ మనకున్న ఫ్లైఓవర్స్, మనకున్న రోడ్స్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతున్నాయో అవి బాగా డెవలప్ అయినాయి. ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సో దీనితో ఇంకా హైదరాబాద్కి మైగ్రేషన్ ఎక్కువైంది. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. దాంతో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి డ్రోన్ వీడియోస్ అవన్నీ చూసిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో సేఫ్టీ ఉంది, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, పొల్యూషన్ తక్కువ ఉంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్పి స్లోగా మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. అట్లాగే ఎన్ఆర్ఐస్ కూడా అబ్రాడ్ నుంచి ఎవరైనా రిటర్న్ వస్తానంటే వాళ్ళు ఆలోచించే సిటీస్ మేజర్గా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ అనుకుంటారు. తెలుగు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా రీసెంట్గా మైగ్రేషన్ చాలా ఎక్కువైపోయింది. మీరు ఇక్కడ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తే 20-30% నార్త్ ఇండియన్సే ఎక్కువ కొంటున్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ రిజైడ్ చేస్తున్నారు. ఈవెన్ రెంటల్స్ కూడా వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు. కొన్ని సొసైటీస్ చూస్తే వాళ్ళు 70% ఉన్నారు. కొన్ని ఇప్పుడు మీరు అపర్ణ లాంటి కమ్యూనిటీస్ చూస్తే, నల్లగండ్ల, తెల్లాపూరు వాళ్ళ ప్రాజెక్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ 50-60% బయట సిటీస్ నుంచి హైదరాబాద్ని సిటీలో ఇక్కడే ఉందామని డిసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య ప్రాపర్టీస్ కూడా బాగా కొంటున్నారు. ఇంకా కొందరు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు పాత జనరేషన్ ఏంటి, వాళ్ళు ఉన్న ఊరు లేదు వాళ్ళు ఉన్న క్యాపిటల్ సిటీలో ఉందామని ఆలోచించేవాళ్ళు కాదు. కొత్త మిలీనియల్స్ అట్లా కాదు. ఇప్పుడు అమెరికాలో కూడా ఒకసారి 16-20 దాటగానే పిల్లలందరూ ఏ సిటీలో ఉండాలని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఉన్న సిటీలో ఉండరు. పీపుల్ విల్ గో బే ఏరియా, కొందరు న్యూ జెర్సీ, కొందరు న్యూయార్క్. వాళ్ళ చాయిస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి సిటీ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే అయింది. కొత్త జనరేషన్ దే డోంట్ హ్యావ్ ఎమోషన్ విత్ దేర్ స్టేట్ ఆర్ నేటివ్ ప్లేస్. పండగలకు వెళ్ళొస్తుండొచ్చు కానీ వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు లీవ్ క్వాలిటీ లైఫ్. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో, ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందో, ఎక్కడైతే అపార్ట్మెంట్స్, మంచి హౌసింగ్ ఉందో, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి డెఫినెట్గా దే విల్ చూస్ దేర్ సిటీస్. అందులో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సిటీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుస్తుంది.
అట్లాగే ఇప్పుడు ఈ ఆన్లైన్ పోర్టల్స్ కానీ ట్రావెల్ బేసికల్గా ఉబెర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రావెల్ కూడా ఈజీ అయిపోయింది. సో ఫ్లైట్స్ కూడా బాగా వెళ్ళిపోయినాయి, ఎయిర్పోర్ట్స్ కూడా ఎక్కువైపోయినాయి ఇండియాలో. ఇప్పుడు ట్రావెల్ ఈజీ అయిపోయింది కానీ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ ఎమోషన్ టు స్టే ఇన్ దేర్ ఓన్ ల్యాండ్. సో పీపుల్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, ఈవెన్ ఎడ్యుకేషన్కైనా వర్కింగ్కైనా లివింగ్కైనా పీపుల్ ఆర్ ట్రయింగ్ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఫర్ లివింగ్. దానిలో హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1. ఇప్పుడు ఆ మెర్సెల్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ లైఫ్ వాళ్ళు మెజర్ చేస్తారు. దానిలో ఇండియాలో లాస్ట్ 5 years నుంచి ద బెస్ట్ స్టేట్ టు లీవ్ ఈజ్ హైదరాబాద్. సి అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాకుండా కల్చర్ అయినా ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ నేచర్. ఎవరన్నా బయట నుంచి వస్తే ఎవరు కూడా అపోజ్ చేయరు. మీరు అన్లైక్ ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడులో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండొచ్చు, ఇప్పుడు మన హైదరాబాద్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, ఫుడ్ ఉంది, కల్చర్ ఉంది, వెల్కమింగ్ నేచర్ ఉంది. అండ్ హ్యాపీగా వచ్చి ఇప్పుడు ఎంతమంది మార్వాడీస్ చిన్న చిన్న మన ఇప్పుడు ఎమర్జింగ్ ఏరియాస్ కొల్లూరు కావచ్చు, తుక్కుగడ కావచ్చు వచ్చి బిజినెసెస్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఎక్కడ కూడా ఒక 0% అపోజ్ అనేది లోకల్ కమ్యూనిటీ నుంచి ఉండదు. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్ టు స్టే, ఇన్వెస్ట్, వర్క్ అండ్ డూ బిజినెస్ హియర్. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో సేల్స్ తగ్గినాయి అంటే కొందాం అనుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఎన్ఆర్ఐస్ ఆలోచిస్తున్నారు వేరే వేరే రీజన్స్ తోటి. ఇప్పుడు బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంది? కొత్త లాంచెస్ అవి ఎలా ఉన్నాయి? వాళ్ళు ఆగుతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? అది చాలామంది కొత్త బిల్డర్స్ ఆగుతున్నారండి. కొత్త బిల్డర్స్ ఎక్స్పెరిమెంట్లు చేయట్లేదు. కొంచెం ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ మాత్రం ధైర్యంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసుకుంటున్నారు. కానీ ముందంత అగ్రెసివ్గా మార్కెట్ లేదు. ఈవెన్ సేల్స్ వైజ్ కూడా ఆ ముందున్నంత సేల్స్ వెలాసిటీ లాస్ట్ 5-6 years ఉన్నంత సేల్స్ వెలాసిటీ లేదు. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సిటీ. ఎవ్రీ సిటీలో 5-6 yearsకి ఒకసారి స్టాక్ మార్కెట్ అన్న స్లో అవ్వచ్చు, ఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్న స్లో అవ్వచ్చు. రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి జరగవచ్చు. సో చాలామంది చిన్న బిల్డర్స్ అయితే కొంచెం ఆలోచిస్తున్నారు లాంచ్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఈ టైంలో కరెక్టా కాదా అని. పెద్ద బిల్డర్స్ మాత్రము బ్రాండెడ్ రెప్యూటెడ్ బిల్డర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్న బిల్డర్స్ మాత్రం ఇంకా ఆపట్లేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ పర్మిషన్స్ ప్రాసెస్ కూడా కొంచెం స్లో అయింది ఇప్పుడు. ఆ పర్మిషన్స్ వల్ల కూడా లాస్ట్ ఇయర్ అట్లా పర్మిషన్స్ అప్లై చేసిన వాళ్ళు పర్మిషన్స్ వచ్చాక ఇంకా అక్కడ దాకా వచ్చిన దాకా ప్రాజెక్ట్ ఆపలేరు కాబట్టి వాళ్ళు లాంచ్ చేసుకుంటున్నారు. బట్ స్లోగా ఐ థింక్ నెక్స్ట్ 6 months to 1 yearలో థింగ్స్ మైట్ పికప్. ఈ మధ్యలో కొంచెం ఇండియా పాకిస్తాన్ వార్ భయం వల్ల కూడా కొంచెం మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయింది. సో బట్ అదర్వైజ్ స్లోగా రియల్ ఎస్టేట్ అనేది ఆపలేరండి. ఒక సిటీ గ్రో అవుతున్నప్పుడు మేబీ ప్రైస్ కరెక్షన్స్ కొంచెం అవుతాయి. బట్ అదర్వైజ్ ప్రైస్ తక్కువ వచ్చినప్పుడు కొన్ని ఇన్వెస్టర్స్ కూడా వేరే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మనకైనా ఒక ఆలోచన వస్తుంది కదా, ఈ టైంలో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మన దగ్గర బ్యాంకులో అకౌంట్లో డబ్బులున్నా మనకి ఒక ఎంప్లాయ్మెంట్ నాకు ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు గో అండ్ ఇన్వెస్ట్. ఎప్పుడైతే ప్రైసెస్ తక్కువ ఉంటే, ప్రైస్ స్టేబుల్గా మీకు మనీ ఉంటే యూ కెన్ గో అండ్ బార్గెన్ అండ్ గెట్ ఎ బెటర్ ప్రైస్. హైదరాబాద్లో ప్రతి 5 years ఆల్మోస్ట్ డబుల్ అవుతున్నాయి ప్రైసెస్. లాస్ట్ 20 years నుంచి చూస్తే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇప్పటిదాకా ఎవరికి లాస్ లేదు. మధ్యలో 2009 నుంచి 14 కొంచెం స్లోగా ఉంది, తర్వాత 15 నుంచి పిక్ అయ్యి 24 దాకా, అంటే ఆల్మోస్ట్ 10 years ఎక్కడ కూడా ప్రైసెస్ తగ్గలేదు. ఎవ్రీబడి హూ ఇన్వెస్టెడ్ ఇన్ లీగల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ దే మేడ్ గుడ్ మనీ. అండ్ వాళ్ళే మళ్ళీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ ఫార్మాట్స్లో. ఇప్పుడు ఈ న్యూ లాంచెస్ కొంచెం తగ్గినాయి, కొత్త వాళ్ళు కొంచెం ఆగుతున్నారు, కొత్త బిల్డర్స్ అంత. దానికి ఈ హైడ్రా రెగ్యులేషన్స్ కూడా దానికి కూడా ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల కూడా రీజన్ అయినా? హైడ్రా ఒక ఇనిషియేటివ్ అండి ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే హైడ్రా అనేది ఓన్లీ లేక్ ప్రొటెక్షన్స్ కాకుండా, లేక్స్ బఫర్ జోన్ ప్రొటెక్షన్ కాకుండా వేరే విధంగా కూడా దే ఆర్ హెల్పింగ్ ద సొసైటీ. అంటే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, లేదు రేపు వర్షాలు పడితే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇవ్వడానికి కానీ, వాటన్నిటికి కూడా క్రియేట్ చేసిన సంస్థ. దానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. హైడ్రా వచ్చినప్పుడు కొంచెం తొందరపడడం వల్ల, అంటే లేక్ బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇట్లా క్విక్గా డెమాలిషన్ చేశారు నోటీసులు ఇవ్వకుండా. దానివల్ల ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది జనాలకు వచ్చింది. అరే నా ప్రాపర్టీ పాల్గొడతారమే. ఈవెన్ లేక్కి 1 kilometer దూరం ఉన్న, 4 kilometers ఉన్న ప్రాజెక్ట్స్ కూడా జనాలు కొనాలా వద్దా అన్న భయంతో ఒక 3 months ఉండింది. తర్వాత ఇప్పుడు సెటిల్ అయిపోయింది 3-4. ఆ టైంలో కొనడానికి కూడా చాలామంది భయపడ్డారు ప్రాపర్టీస్. ప్రాపర్టీ నేను నా ప్రాపర్టీ ఇల్లీగల్ అయితే కూలగొట్టేస్తారన్న భయం అనేది క్రియేట్ అయింది. దానివల్ల కొంచెం స్లో డౌన్ అయింది. కానీ పర్మిషన్స్కి హైడ్రాకి ఓన్లీ లేక్ దగ్గరే ప్రాబ్లం. ఓకే, లేక్ బఫర్ జోన్లో, లేక్ FTLలో ఒకవేళ ల్యాండ్ ఉంటే హైడ్రా నుంచి NOC తీసుకోవాలి.
లేక్ బయట లేక్కి సంబంధం లేని ల్యాండ్స్లో హైడ్రా దగ్గర జస్ట్ నార్మల్గా ఫిజికల్గా వచ్చేస్తుంది ఇమీడియట్గా. అంటే మీకు మీ పేపర్ వర్క్ కరెక్ట్ ఉంటే హైడ్రా విల్ గివ్ క్లియరెన్స్. లేక్ పక్కన ఉన్నదంటే వాళ్ళు ఎక్స్ట్రా చెక్స్ బాగా చేసుకొని హైడ్రా నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే మిగతా పర్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని హైడ్రా వాళ్ళు కొలగొట్టేసినట్టుకి రెరా ఉన్న వాటికి కూడా కొన్ని కొట్టారు. ఇప్పుడు కొత్తగా రెరా ఇష్యూ చేస్తున్నప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్కి ఈ హైడ్రా రెగ్యులేషన్స్ అని దాంట్లో ఇంక్లూడ్ చేసేనే ఇస్తున్నారా? ఇప్పుడు ఇంక్లూడ్ చేశారండి. ఇప్పుడు బిల్నవ్ అని కొత్త పోర్టల్ వచ్చింది. మీరు అంటే ఇంతకుముందు ఒక లెగసీ ఓల్డ్ పోర్టల్లో పర్మిషన్స్ అప్లై చేసేవారు. ఇప్పుడు బిల్నవ్ అని కొత్త పోర్టల్ వచ్చింది. దానిలో ఈ మాడ్యూల్ ఉంది. హైడ్రా నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే అన్ని క్లియరెన్సెస్ ఎట్లనో ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్, లోకల్ మున్సిపల్ పర్మిషన్స్ వీటన్నిటితో పాటు హైడ్రా క్లియరెన్స్ కూడా కావాలని అడిగారు. ఎస్పెషల్లీ లేక్కు చుట్టుపక్కల ఉంటే కంపల్సరీ హైడ్రా నుంచి క్లియరెన్స్ తీసుకొని మిగతా పర్మిషన్స్కి వెళ్ళాలి. లాస్ట్ 5 yearsలో ఉన్న గ్రోత్ వల్ల బిల్డర్స్ ఎక్కువ లాంచెస్ చేయడం వల్ల ఏం తెలియదు, కానీ ఇప్పుడు అన్సోల్డ్ యూనిట్స్ హైదరాబాద్లో 1 lakh నుంచి 1.25 lakh వరకు అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి అనేది నిజమేనా? అది డెఫినెట్గా నిజమేనండి. అన్సోల్డ్ యూనిట్స్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అది ట్యాగ్ చాలా. ఇప్పుడు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టారు 2 లక్షలు. 2 లక్షలు అనేవి ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ చూస్తేనే ఒక 100+ ప్రాజెక్ట్స్ అంటే కొల్లూరు, కోకాపేట, మోకిలా, ఈ నల్లగండ్ల, తెల్లాపూరు, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటిలో ఆల్మోస్ట్ 100+, 150+ హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. అవి కాకుండా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఇటు సైడ్ ఉన్నాయి. అదర్ సైడ్ ఆఫ్ ద సిటీస్లో చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి 4 to 5 years పడుతుంది. బిల్డర్ ఎట్లా అమ్ముతాడంటే ఎవ్రీ ఇయర్లో 20 to 25% యూనిట్స్ సేల్ అయితే చాలు. 5 years రేంజ్లో ఎవ్రీ 20% ఆఫ్ ద యూనిట్స్ ఒక ప్రైస్లో, నెక్స్ట్ 20% ఆఫ్ యూనిట్ ఒక ప్రైస్లో, నెక్స్ట్ 20 అట్లా ఎండ్కి వచ్చేసరికి వాళ్ళకు కూడా ప్రాఫిట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు. సో ఈ 2 లక్షల యూనిట్లు నెక్స్ట్ 5 yearsలో అమ్మాలి. సో అంటే ఎంత అంటే సంవత్సరంకి 40,000 యూనిట్లు అమ్మాలి. అది లెక్క. కానీ మీరు 2 లక్షల అన్సోల్డ్ యూనిట్స్ అంటే కంప్లీట్గా రెడీ అయిన యూనిట్స్ లేవు. ఈ వాళ్ళ కూడా రెడీ అయిన యూనిట్స్ దొరకాలంటే ఇప్పుడు మీరు వెళ్ళి నాకు 2.5 కోట్లకు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, మంచి క్వాలిటీ అపార్ట్మెంట్, ఈ రోజు కూడా దొరకట్లేదు హైదరాబాద్లో. అట్లాంటి పరిస్థితి ఉంది. రెడీ అయినవి లేవు. మెజారిటీ ఆఫ్ ద లాంచెస్, బిగ్ సైజ్ లాంచెస్, ఎక్కువ ఫ్లాట్స్ ఉన్న లాంచెస్ అన్ని 19 to 21, 22, 23లో పర్మిషన్స్ వచ్చినాయి. అవన్నీ ఎండ్ అయ్యేసరికి 27, 28, 29, 30లో ఇవన్నీ డెలివరీ అవుతాయి. సో అది మీరు చాలామంది రాసే తప్పేది. సో బట్ అదే చూస్తున్నారు మీరు. కానీ ప్రతి సంవత్సరము ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఇండియాకి రిటర్న్ వచ్చి ఇల్లు కొంటారు, ఎంతమంది బయట స్టేట్స్ నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యి ఇల్లు కొంటారు, ఇక్కడున్న వాళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ చిన్న హౌసెస్ నుంచి పెద్ద హౌసెస్కి ఎంతమంది మూవ్ అవుతారు, ఈ నంబర్స్ ఎవరు రాయట్లేదు. సో అది 2 లక్షల యూనిట్స్ ఉండడంలో తప్పు లేదు. దట్ యాక్చువల్లీ గివ్స్ బయర్ ఫర్ వేరియస్ ఆప్షన్స్. ఇంతకుముందు నేను 21లో అపార్ట్మెంట్ కొనుక్కొని నాకు 2 ఆప్షన్స్ ఉండే, ఇవాళ 10 ఆప్షన్స్ ఉన్నాయి. చూసుకున్న బెస్ట్ ప్రైస్లో ఎక్కడ వస్తుంది, బెస్ట్ ఫెసిలిటీస్ ఎక్కడ వస్తున్నాయి అని బయర్స్కి ఆప్షన్స్ రావడం వల్ల కూడా ఇట్స్ అ గుడ్ ఫర్ యాక్చువల్లీ బయర్స్. ఇప్పుడు అన్సోల్డ్ యూనిట్స్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవే 90% ఉన్నాయంటారా? ఆల్మోస్ట్ 80% వరకు అన్సోల్డ్ యూనిట్స్ అండర్ కన్స్ట్రక్షన్. రెడీ టు మూవ్ ఇన్లో ఇవాళ ఫ్లాట్ లేదండి హైదరాబాద్లో. మీరు రాజపుష్ప ఇప్పుడు ఏదైతే ప్రొవిన్షియా కానీ, జెనాన్ కానీ ఈ 3,000 ఫ్లాట్స్ రెడీ అయినాయి. అందులో ఈరోజు మీరు ఫ్లాట్ కొనాలంటే మీకు ఆప్షన్ లేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ మూవింగ్, పీపుల్ ఆర్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్. చిన్న అపార్ట్మెంట్స్ అంటే ముందు కొన్న వాళ్ళంతా 1200, 1300, 800 SFT అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. మీకు మియాపూర్లో కానీ, బాచుపల్లిలో కానీ, అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు. మెల్లగా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళ శాలరీస్ పెరిగినాయి. దే ఆర్ ఆల్సో మూవింగ్ టు బిగ్గర్ అపార్ట్మెంట్స్. అందుకోసం మీకు హైదరాబాద్లో చూస్తే 2,000 to 4,000, 5,000 SFT అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ బిల్డర్స్ కట్టేది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది. మాకు ఇంతకుముందు అందరం కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం పాతకాలంలో. ఇప్పుడు అట్లా లేదు. తర్వాత హైదరాబాద్ మూవ్ అయినాక అందరం 2 bedroom, మ్యాక్సిమం 3 bedroom, కొంచెం లైఫ్ సాలరీస్ బాగున్న వాళ్ళు 3 bedroom కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, 4 bedroom, 5 bedroom, 6 bedroomకి అప్గ్రేడ్ కూడా అవుతున్నారు. వాళ్ళ గురించి కూడా మనం బిల్డర్స్ కడుతున్నారు కదా, ఫస్ట్ టైం బయర్సే కాదు. ఇప్పుడు ఈ 5,000+ SFT కడుతున్నవి ఎన్ని ఉన్నాయి మీ నాలెడ్జ్ ప్రకారం అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినవి? ఆల్మోస్ట్ ఒక 35-40 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 4,000, 5,000, 6,000. ఎన్ని యూనిట్స్ ఉండొచ్చు అట్లా? అంతా కలిపి ఒక 25,000-30,000 యూనిట్స్ ఉంటాయి మొత్తం హైదరాబాద్లో. అసలు ఇంత ప్రైస్ పెట్టి అంటే 5,000 SFT అంటే అబోవ్ 5 crore. ఇంత జనాలు మన దగ్గర ఉన్నారా ఇవన్నీ కొనడానికి? ఉన్నారండి. ఎందుకంటే మీకు హైదరాబాద్లో ఇంతకుముందు విల్లాస్ ఉండేవి.
హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ సిటీలో కానీ విల్లా ప్రాజెక్ట్స్ ఉండేవి. ఆ విల్లాస్ కూడా 4,000, 5,000, 6,000 ఎస్ఎఫ్టీ విల్లాస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల విల్లాస్ కడితే వర్కౌట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం చాలా మంది అప్గ్రేడ్ అవ్వాలంటే, పెద్ద ఇల్లు కావాలంటే విల్లాస్ దొరకట్లేదు. అందు గురించి ఏమైంది, ఆటోమేటిక్గా అపార్ట్మెంట్స్, పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ బాగా పెరిగింది. కోవిడ్ తర్వాత కూడా నాకు కొంచెం పెద్ద ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చాలామంది పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ని ఆప్ట్ చేసుకున్నారు. అది చూసి బిల్డర్స్ కూడా పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ డిజైన్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ ఎప్పుడు కూడా అఫోర్డబుల్ సెగ్మెంట్లో వర్క్ చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద బిల్డర్స్, టాప్ 10 బిల్డర్స్ చూడండి, ఎవ్రీబడి వాంట్స్ టు బిల్డ్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్. ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. సో దట్ టైర్ 2 బిల్డర్స్, టైర్ 3 బిల్డర్స్ దే విల్ ఫోకస్ ఆన్ స్మాల్ కమ్యూనిటీస్. సో పెద్ద బిల్డర్స్ చేసినప్పుడు దే వాంట్ టు బిల్డ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ హైదరాబాద్. సో అట్లా ఈ పెద్ద అపార్ట్మెంట్స్ అనేవి సిటీకి ఒక పేరు తీసుకొస్తుంది. ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ అపార్ట్మెంట్ 16,000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ హైదరాబాద్లో కడుతున్నారు. ఎంత ఫేమస్ అయింది మొత్తం ఇండియాలో? యూఆర్ నాట్ థింకింగ్ దట్. అంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో నౌ బిగ్గర్ బిల్డర్స్, అంటే మొన్నటిదాకా హైదరాబాద్ దిక్కు కూడా చూడని ప్రెస్టీజ్ గ్రూప్ కానీ, శోభా కానీ, ఇవాళ బ్రిగేడ్ కానీ, ఇంకొక కంపెనీ గాడ్రేజ్ కానీ వస్తున్నారు. అవి కాకుండా ఇంకో 10 కంపెనీలు, టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా, దే ఆర్ ఆల్సో స్కౌటింగ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్. రిలయన్స్ గ్రూప్ కూడా హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద ల్యాండ్ పార్సల్ కోసం చూస్తున్నారు ఇక్కడ కట్టడానికి. ట్రంప్ కూడా వచ్చేసి ఇప్పుడు మన రీసెంట్గా లోకల్ బిల్డర్ టైప్ చెప్పి ట్రంప్ టవర్ కడుతున్నారు. సో ఇవన్నీ ఎలా జరిగినాయి? బికాజ్ ఆర్ బిల్డర్స్ ఆర్ థింకింగ్ బిగ్. ఎప్పుడైతే సిటీలో పెద్ద ఐకానిక్ బిల్డింగ్స్ వస్తాయో సిటీకి పేరు వస్తుంది, సిటీకి ఇన్కమ్ వస్తుంది, సిటీకి మైగ్రేషన్ వస్తుంది, సిటీకి ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు చూస్తే ఇవాళ ప్రతి అపార్ట్మెంట్లో 20% ఆఫ్ ద కాస్ట్ యాక్చువల్లీ గోయింగ్ టు గవర్నమెంట్. జిఎస్టీ రూపకంగా, ట్యాక్స్ రూపకంగా, మీకు ఏమంటారు ఎంప్లాయ్మెంట్ రూపకంగా, ఇన్ వేరియస్ వేస్ ఎవ్రీ ఫ్లాట్లో 20% ఆఫ్ ద అమౌంట్ యాక్చువల్లీ గోయింగ్ టు ద గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ దట్ అండ్ అగైన్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఇన్ హైదరాబాద్. దట్ డెఫినెట్లీ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టడంలో తప్పులేదు. ఇప్పుడు దుబాయ్లో, చైనాలో అవసరం లేకపోయినా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో దే విల్ బిల్డ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. యాక్చువల్లీ దట్ బ్రింగ్స్ మోర్ పీపుల్ టు ద సిటీ. సో నా డౌట్ ఏంటంటే, కడుతున్నారు ఓకే, దానికి అంత క్రౌడ్ మన దగ్గర ఉందా? అంటే కొనేంత జనాలు మన దగ్గర ఉన్నారా? అది నెక్స్ట్ 5 yearsలో అవన్నీ డెఫినెట్గా ఉంటారండి. హైదరాబాద్ సిటీ గ్రో అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు, రీసెంట్గా మెక్డొనాల్డ్స్ కంపెనీ హైదరాబాద్కి వచ్చి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ స్టార్ట్ అయింది. అట్లాగే ఒక లాస్ట్ 1 yearలో ఒక 20 కంపెనీస్ దే హ్యావ్ టేకన్ లీజ్డ్ హైదరాబాద్ కమర్షియల్ స్పేసెస్. అంటే ఒక్కొక్కరు 20,000 ఎస్ఎఫ్టీ నుంచి 1,00,000 ఎస్ఎఫ్టీ దాకా చూస్తున్నారు. ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. అండ్ మైగ్రేట్ అవుతున్న వాళ్ళలో ఇప్పుడు కంపెనీస్లో కూడా ఏజ్ పెరిగింది. 40 years, 50 yearsకి వచ్చేసారు. చాలా మంది వాళ్ళు వేరే రకంగా అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేసిన అవ్వచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవ్వచ్చు, కంపెనీల్లో స్టాక్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళంతా అవన్నీ లిక్విడేట్ చేసుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ బిగ్గర్ హౌసెస్. బిగ్గర్ హౌసెస్కి డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ హైదరాబాద్లో కొనడం ఒక్కటే కాదు, రెంటల్ కూడా ఇంపార్టెంటే. ఎవరైతే ఇల్లు అఫోర్డ్ చేయని వాళ్ళకి రెంటల్ అపార్ట్మెంట్స్ ఇస్తేనే కదా బయట నుంచి, సిటీ నుంచి ఇక్కడికి ఎంప్లాయ్మెంట్కి వచ్చేది. ఈరోజు కొన్ని సిటీస్లో మీరు వెళ్తే ఉండడానికి స్పేసెస్ లేవు. హైదరాబాద్లో మాత్రం యాంపుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరన్నా వచ్చినా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందరు అంటారు బయట నుంచి నార్త్ వచ్చిన హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఎంత బాగా కడతారు, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ సిటీస్ వేర్ వీ కమ్ ఫ్రమ్. అంటే ఒక ఢిల్లీ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, కొచ్చిన్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు. మీరు చూడండి చెన్నైలో క్వాలిటీ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? హైదరాబాద్కి వస్తే మాత్రం బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్. ఈవెన్ వైజాగ్ వాళ్ళు కూడా అంటారు హైదరాబాద్లో కట్టినట్టు మాకు వైజాగ్లో మాకు ఎవరు కట్టరు, రేటు మాత్రం 10,000 ఉంటుంది అక్కడ కూడా. 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఇన్ వైజాగ్, 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఇన్ హైదరాబాద్ యూ విల్ గెట్ మోర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అమ్యూనిటీస్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు. డెఫినెట్గా హైదరాబాద్ స్టాండ్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, నియోపోలిస్ ఏరియాలో 100 crores per acre అనేది సేల్ అయింది. అవును, అది మొత్తం నేషనల్ వైడ్ న్యూస్ అయింది. అవును. ఇది 100 crores per acre అనేది హైదరాబాద్ రియాలిటీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? డెఫినెట్గా ప్లస్ అయిందండి. కోకాపేట్కి అవ్వచ్చు, హైదరాబాద్కి అవ్వచ్చు, నేషనల్ లెవెల్ న్యూస్లో ఇది రావడం అనేది 100 crores per acre అమ్మడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇవాళ దాని ఎఫెక్ట్ కోకాపేట్లో 100 crores ఎఫెక్ట్ దానికి చుట్టుపక్కల 20 kilometers వెళ్ళింది.
అంటే మీకు ఇవాళ కొల్లూరులో మోకిలా తెల్లాపూర్ ఏరియాలో 6,000-5,000 SFT ఇప్పుడు 7,000-8,000 అయిపోయింది. అప్రిషియేట్ అయినట్టే కదా 2 years బ్యాక్. అదే ఇది ప్రైసెస్ పెరిగిపోవడానికి హెల్ప్ అయింది తప్ప అది ఒక విధంగా లాస్ చేసిందనే వాదన కూడా ఉంది. లేదండి, డెఫినెట్గా 100% లేదు. కోకాపేటలో 100 crores అవ్వడం వల్ల ఇవాళ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ హైదరాబాద్లో వచ్చి ప్రాపర్టీస్ కొంటున్నారు. ఆ చుట్టుపక్కల కూడా ప్రాపర్టీస్ వాల్యూస్ పెరిగినాయి. అంటే మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొత్తది వచ్చినా ఎక్కడైనా ఇట్లాంటి ఆక్షన్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ పెరగడం అనేది సహజం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే 2007లో రీజనల్ రింగ్ రోడ్ రాకముందు హైదరాబాద్లో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉండింది? హైదరాబాద్లో 10 లక్షలు కూడా లేదు ఎకరం రీజనల్ రింగ్ రోడ్, మన ORRకి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర. ఈరోజు ఒక్కొక్క ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్ కాస్ట్ ఎంత? 10 to 20 times, కొన్ని ప్లేసెస్లో 50 times కూడా పెరిగింది. అంటే ఎగ్జాంపుల్ తుక్కుగూడ చూడండి, తుక్కుగూడలో 10 లక్షల ఎకరం అంటే కూడా ఎవరు వెళ్ళి కొనేవాళ్ళు కాదు. ఈరోజు రింగ్ రోడ్ ఎగ్జిట్ అక్కడ రావడం వల్ల 10 crores అయింది. అంటే 2007 to 2024 ఎంత చేంజ్ వచ్చింది? ఎనీ రింగ్ రోడ్ అవుట్స్కట్స్లో మీకు అసలు లక్షల్లో ఏదన్నా వాల్యూ ఉందా? ఎనీథింగ్ అబవ్ 1 crore ఉంది కదా. సో అట్లానే నియోపోలిస్ ఆక్షన్ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ నెక్స్ట్ 15-20 kilometers జరుగుతుంది. సో నియోపోలిస్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మీరు అది ఎలివేటెడ్ ప్లేస్ ఉంది, 100-120 feet రోడ్స్ ఉన్నాయి, దానిలో పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బ్రిగేడ్ గ్రూప్ అక్కడ కడుతుంది. అట్లాగే మనం కూడా హైదరాబాద్లో 60 floor towers కట్టొచ్చు అని మన బిల్డర్స్ కూడా నియోపోలిస్ రావడం వల్ల చేశారు. అంతకుముందు 30 floors అంటేనే ఎక్కువ అనేది, 20 floors అనేది ఎక్కువైంది. ఇవాళ మన కేపబిలిటీ కూడా 60 floors కట్టొచ్చు. సోన్ హైదరాబాద్లో 70+ floors వస్తున్నాయి. ఈవెన్ 100 floors కూడా ఒక కంపెనీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. అవును, డెఫినెట్గా వితిన్ 2 yearsలో యూ విల్ సీ 100 floors towers. ఏరియాలో కొల్లూరు ఏరియాలో 72 floors వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నియోపోలిస్ ఏరియా చుట్టుపక్కలనే 100 floors టవర్ కూడా ఏదో హైయెస్ట్ టవర్ ఒకటి పర్మిషన్స్ అప్లై చేశారని ఆల్రెడీ న్యూస్ బయటికి వస్తుంది. నియోపోలిస్ ఏరియాలో ఎన్ని యూనిట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఎప్పటికీ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది? నియోపోలిస్ ఒక 5 years పడుతుందా? నియోపోలిస్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయండి. రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏవైతే అక్కడ నియోపోలిస్ 500+ acres ల్యాండ్, దానిలో ఒక 20 plots రెసిడెన్షియల్ ఉన్నాయి, ఇంకొక 20 plots దాకా కమర్షియల్కి అలాట్ చేస్తున్నారు. ఇక 47 acres ల్యాండ్ కూడా ఉంది, అందులో కూడా కొన్ని ప్లాట్స్ లాగా డివైడ్ చేసి నెక్స్ట్ 2-3 monthsలో ఆక్షన్ అవ్వచ్చు. అది 100+ crores అవుతుంది. ఏదైతే ఆక్షన్ 1లో 30-40 crores కొన్న ల్యాండ్స్లో ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. సెకండ్ ఆక్షన్లో అమ్మిన దానిలో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ పర్మిషన్స్ వచ్చినాయి, స్టార్ట్ చేశారు. 63 floors హైయెస్ట్ టవర్ కూడా అక్కడే వస్తుంది నియోపోలిస్లో. 63 floors రీసెంట్గా పర్మిషన్ వచ్చింది. అట్లాగే MSN గ్రూప్, రాజ్ పుష్ప, తర్వాత GHR, యూలా అని ఒక కంపెనీ, తర్వాత ట్రిలైట్, బ్రిగేడ్, ఈ కంపెనీస్ అన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2-3 ప్లాట్స్లలో పర్మిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్లో వస్తాయి. వర్క్ స్టార్ట్ అయిన దానిలో సేల్స్ బాగున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో వేరే ప్రాజెక్ట్స్లో కొంచెం స్లో డౌన్ ఉన్నా నియోపోలిస్ ఆ లొకేషన్ అడ్వాంటేజ్ అవ్వడం అవ్వచ్చు, ORR పక్కన ఉండవచ్చు, గవర్నమెంట్ ఆక్షన్ చేయడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక్కడ ప్రాపర్టీ అనడం వల్ల వాల్యూ డెఫినెట్గా ఈరోజు బ్రిగేడ్లో 13,000 to 15,000 per SFT అమ్ముతున్నారు. నాకు తెలిసి 2029-30కి దిస్ విల్ బికమ్ 20,000 rupees per SFT ఫ్లాట్. ఆల్రెడీ అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది, బ్రిగేడ్ వాళ్ళది 6 floors మాల్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో కన్వెన్షన్ సెంటర్స్, మాల్స్ రావచ్చు. మళ్ళీ మై హోమ్ గ్రూప్ అక్కడ మీకు కమర్షియల్ టవర్స్ కడుతున్నారు, గ్రావా అని. ప్లస్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్ phase 1 నుంచి phase 2 కోకాపేట్ అక్కడ దాకా మై హోమ్ గ్రావా దాకా నియోపోలిస్కి కనెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మెట్రో వర్క్ స్టార్ట్ చేస్తే కనెక్టివిటీ వైజ్, లొకేషన్ వైజ్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. అందు గురించే బిల్డర్స్ ఆర్ కమింగ్ విత్ ఐకానిక్ టవర్స్. ఈరోజు అమ్మకపోయినా 4 years తర్వాత 3 years తర్వాత మార్కెట్ అప్ అయితే అక్కడికి 20,000 per SFT వచ్చినప్పుడు builder will be benefited and buyers whoever bought initially they will also get benefited. ఇప్పుడు ప్రైస్ రేంజ్ ఎలా ఉందండి నియోపోలిస్లో? లోయెస్ట్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది? మినిమం ప్రైస్ 10,000 ఉందండి, మాక్సిమం ప్రైస్ 14,000 to 15,000. మీకు ఫస్ట్ మై హోమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 7,000 కూడా అమ్మారన్నారు. ఫస్ట్ నిషద స్టార్ట్ చేసినప్పుడు 8,000తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 11,500 ప్లస్ అమ్యూనిటీస్ అంతా కలిపి 13,000. ఆల్మోస్ట్ 1.5 yearలోనే పెరిగింది. 1.5 yearలో పెరిగింది. బ్రిగేడ్ కూడా స్టార్టింగ్ 13,000 కమ్మింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 15,000 అయింది. కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా 10,000 ప్లస్ అమ్యూనిటీస్ కాస్ట్ అబౌట్ 1,000 to 1,500 రూపీస్లో 11,500 దాకా అమ్ముతున్నారు. దాని ఎఫెక్ట్ వల్ల కోకాపేట్ చుట్టుపక్కల కూడా, కోకాపేట్
విలేజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, ఆ నియర్ బైలో ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా 8,000 9,000 అమ్మేది కూడా అక్కడ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ 10,000 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అంతా మాట్లాడుతుందంతా ప్రీమియం అల్ట్రా ప్రీమియం సెగ్మెంటే మాట్లాడుతున్నాం. అవును. ఇప్పుడు నియోపోలిస్ని పక్కన పెడితే హైదరాబాద్లో ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాలంటే ఈ వెస్ట్ హైదరాబాద్ని పక్కన పెడితే బెస్ట్ ప్లేసెస్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా రింగ్ రోడ్కి అలైన్ అయి ఉందండి. సో రింగ్ రోడ్ రావడం అనేది హైదరాబాద్కి ఒక వరం. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ రిటర్న్ వచ్చేది RRR. ఎప్పుడైతే RRR ప్లాన్ అయితే చేశారో నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే ORR లాగా దాన్ని బిల్డ్ చేయగలిగితే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో, ఇప్పుడు ORR చుట్టూ RRR చుట్టూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ మేక్ మనీ. RRR అనేది రీజనల్ రింగ్ రోడ్ కాదు, రిటర్న్ ఆన్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్. సో మీరు RRR కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. అది ఎక్కడైతే అలైన్ వస్తుందో దాని చుట్టుపక్కల ల్యాండ్ కొనాలనుకుంటే RRR ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఇప్పుడైతే ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా డబుల్ అవుతాయి ప్రైసెస్. RRR అంటే మీకు శంకర్పల్లి మోమిన్పేట్ మధ్యలో కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇటు సైడ్ చూస్తే తర్వాత చేవెళ్ళ వికారాబాద్ మధ్యలో కనెక్ట్ అవుతుంది మీకు ఆలూరు అనే ప్లేస్లో. శంకర్పల్లి రోడ్లో మీకు అదేంటి చక్రంపల్లి దేవరంపల్లి అనే విలేజ్ దగ్గర మీకు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వికారాబాద్ రోడ్లో చేవెళ్ళ దాటిన తర్వాత ఆలూరు అనే ప్లేస్లో కనెక్ట్ అవుతుంది. తర్వాత షాద్ నగర్ దాటిన తర్వాత బాలానగర్ అనే ప్లేస్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అట్లా రింగ్ రోడ్ మొత్తము రీజనల్ రింగ్ రోడ్ అట్లా చౌటుపల్లి దగ్గర అక్కడ నుంచి అట్లా మొత్తం తిరిగి హైదరాబాద్ చుట్టుపక్కల 350 కిలోమీటర్స్ వస్తుంది. 6 lanes ఎక్స్ప్రెస్ హైవేగా డెవలప్ చేస్తున్నారు. సో ఆ ఏరియాస్ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ ఉంటే రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయొచ్చు. రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ప్లాటింగ్స్ కానీ విల్లాస్ కానీ ఏ అసెట్ అయినా రింగ్ రోడ్ ఎగ్జిట్స్ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా యూ విల్ మేక్ మనీ. సో అదర్వైజ్ మీరు వెస్ట్ సైడ్ వదిలేస్తే సౌత్ సైడ్ ఈజ్ ద బెస్ట్. అగైన్ మీరు శంషాబాద్ అవ్వచ్చు, పెద్ద గోల్కొండ అవ్వచ్చు, తుక్కుగూడ అవ్వచ్చు, ఈ 3 ఎగ్జిట్స్. దీని తర్వాత ఈ మధ్య బుద్వేల్ కూడా బాగా పాపులర్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్షన్ స్టార్ట్ అయినాయో, ఎప్పుడైతే రింగ్ రోడ్ ఎగ్జిట్ ఇస్తున్నారో అక్కడ హైకోర్టు వస్తుంది, ప్లస్ ఆక్షన్ అయింది, పెద్ద బిల్డర్స్ కూడా అక్కడ ల్యాండ్స్ కొని హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ ఏరియాలు కూడా ప్లాటింగ్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి. ఆ ఏరియాలు కూడా కొనొచ్చు. ఇంకా అఫోర్డబుల్ సెగ్మెంట్కి వెళ్ళాలంటే మీరు పటాన్ చెరువు ఎగ్జిట్, ORRలో పటాన్ చెరువు ఎగ్జిట్ వెళ్ళొచ్చు. కొల్లూరు పటాన్ చెరువు మధ్యలో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత పటాన్ చెరువు తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ కూడా మంచి రిటర్న్సే వస్తాయి. లేదు అంటే ఇంకా మేడ్చల్ రూట్లో కొంపల్లి రోడ్లో, కొంపల్లి నుంచి మీకు మేడ్చల్ దాకా కూడా మంచి రిటర్న్సే వస్తాయి. ఈ మధ్య విజయవాడ హైవే కూడా రోడ్ పెరిగింది, అప్ టు చౌటుపల్లి దాకా మంచి రిటర్న్సే రావచ్చు. అంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ రిటర్న్స్. దీనిలో షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి. మీకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావాలంటే వెస్ట్ సైడ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ వెస్ట్ సైడ్ నియర్ బై ఎగ్జిట్స్ ఏమన్నా అవి చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అవుట్స్కట్స్లో చేయాలి. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే మంచిది అంటారు? ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ మినిమం 10 years ఇన్వెస్ట్మెంట్ టైం అయితే కరెక్ట్ అండి. ఇప్పుడు పెట్టేసి మర్చిపోవాలి ఒక 10 years. హైదరాబాద్ చూడండి, మీరు 2005లో మాదాపూర్లో ఎవరైనా 2000లో 5,000 కొన్నది ఇవాళ 2 lakhs అయింది. తుక్కుగూడలో మీరు 2007 అరౌండ్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు 2,000-3,000 గజం అయింది, ఇప్పుడు 25,000 అయింది. అంటే 10 times పెరిగింది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1 crore అమౌంట్తో ఒక అపార్ట్మెంట్ కొందామని రెడీగా ఉన్న ఒక పర్సన్, ఒక ఎంప్లాయీ ఎవరైనా ఇప్పుడు కొంటే ఈ 2-3 ఏళ్ళ వరకు పెరగకపోవచ్చు అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, పెరిగే టైంలో చూద్దాంలే అనేది. ఇప్పుడు పెట్టేస్తే 2-3 ఏళ్ళు దాన్ని ఖాళీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1 crore డబ్బులు ఉన్నాడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం దూరంగా వెళ్ళి ల్యాండ్ కొనుక్కుంటే బెటరా, లేకపోతే ఏదైనా బిల్డింగ్ అపార్ట్మెంట్ లాంటిది కొనుక్కుంటేనే బెటరా? ప్లాటా ఫ్లాటా? ఇప్పుడు ఫ్లాట్ అయితే అంటే మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉండి మీకు లిక్విడ్ క్యాష్ లేదు అంటే, లిక్విడ్ మనీ లేదు అనుకుంటే, లోన్తో ఉంటే అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో రెప్యూటెడ్ బిల్డర్ దగ్గర స్టార్టింగ్లో కొంటే బెటర్. కొంచెం ఫెసిలిటీస్ బాగున్న ప్లేస్లో, లొకేషన్ యాక్సెసిబుల్ ఉండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియర్ బై ఉండి, స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్లో మీరు రెసిడెన్షియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ ఏమంటారు క్రెడిట్ హిస్టరీ ఉంటే, బ్యాంక్ లోన్ మీకు రాగలిగితే
బెటర్. ఎందుకంటే మీరు దానిలో ఓన్లీ మీరు ఇన్వెస్ట్ ఓన్లీ 10 to 20% ఆఫ్ ద అమౌంట్, రెస్ట్ ఆఫ్ ద మనీ కమ్స్ ఫ్రమ్ ద బ్యాంక్. మీరు 4 years తర్వాత వాల్యూ పెరిగితే అమ్మండి, విల్ మేక్ మనీ, ఆర్ మీకు నచ్చితే అక్కడ ఉండొచ్చు. సో 2 things. 80% గవర్నమెంట్ ఇస్తుంది, మీరు కట్టేది ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. లేదు మీకు లిక్విడ్ మనీ ఉంది, లిక్విడ్ క్యాష్ ఉంది అనుకోండి, అవుట్స్కట్స్లో మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కొనొచ్చు. అవి మీరు డ్యూ డెలిజెన్స్ చేయలేకపోతే, మీకు ఆ పేపర్ వర్క్ చూడలేకపోతే, మీరు ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్స్లో అవుట్స్కట్స్లో విల్లాస్ కొనుక్కోవచ్చు. విల్లాస్కి డెఫినెట్గా వాల్యూ వస్తుంది, లాంగ్ టర్మ్లో వాల్యూ వస్తుంది. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో విల్లాస్ అనేవి ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి హైదరాబాద్లో. ఎందుకంటే ల్యాండ్తో పాటు కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది కాబట్టి, ఇండిపెండెంట్ హౌసెస్ తగ్గిపోతున్నాయి కాబట్టి, ఎక్కువ అపార్ట్మెంట్స్ మీద ఫోకస్ వస్తుంది కాబట్టి విల్లా ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు కోకాపేట్లో ఎగ్జాక్ట్ 10 years బ్యాక్ 3 crores 5 crores అమ్మిన విల్లాస్ ఇప్పుడు 25 crores అమ్ముతున్నారు. కొల్లూరు మోకిలాలో 1 crore ఉండేది 7 crores 8 crores 6 crores అమ్ముతున్నారు విల్లాస్. ఇవి పాత విల్లాస్ కూడా. సో విల్లాస్ కమ్యూనిటీలో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటే, అంటే 10 ఏళ్ళు అట్లా ఆగుతానంటే అవుట్స్కట్స్లో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనగలిగే కెపాసిటీ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్కి లోన్ రాదు. మీకు 1 crore లిక్విడ్ క్యాష్ ఉంటేనో అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళి మీరు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో ఆ చుట్టుపక్కల టౌన్ ఏముంది చూసుకొని, ఎక్కడైతే కనెక్ట్ ఉందో అక్కడ డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జిట్స్ ఏ అయినా రాజానగర్ ఎగ్జిట్ అవ్వచ్చు, కొల్లూరు ఎగ్జిట్ అవ్వచ్చు, పటాన్ చెరువు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే మన తుక్కుగూడ ఎగ్జిట్ అవ్వచ్చు, విజయవాడ రావిర్యాల ఎగ్జిట్స్లో మీకు వాల్యూస్ ఎట్లా పెరిగినా మీరు చూస్తున్నారు కదా. కొంపల్లి ఎగ్జిట్ దగ్గర అవ్వచ్చు, అక్కడ విల్లాస్, ప్రతి ఎగ్జిట్ ఈ హైటెక్ సిటీ నుంచి వెస్ట్ నుంచి యాక్సెసిబుల్ ఉన్న ప్రతి ఎగ్జిట్లో వాల్యూస్ పెరుగుతాయి. ఆ ఏరియాస్లో మీరు ప్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కోవచ్చు. అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే మాత్రం మళ్ళీ నేను ఇంకా 1 crore ఉంటే ఇంకా హైదరాబాద్ అఫోర్డబులే. మీకు అక్కడ వెళ్ళి అపార్ట్మెంట్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇనీషియల్ స్టేజెస్లో కొనాలి. మీరు మధ్యలో కానీ లాస్ట్లో కానీ కొనుక్కుంటే ఎండ్ యూజ్కే బాగుంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనేటప్పుడు లాంచ్ అయిన రోజే రెప్యూటెడ్ బిల్డర్, కొంచెం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్, పాస్ట్ హిస్టరీ ఉన్న బిల్డర్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ మేక్ మనీ. ఎందుకంటే 80% మనీ కమ్స్ ఫ్రమ్ ద బ్యాంక్. నీ పైసలు కావు కదా, 20% ఉంటుంది మ్యాక్సిమం. అయితే విత్ ఇంట్రెస్ట్తో కలిపి 30% అవుతుంది 4 yearsలో. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఓన్లీ 30%. ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ పక్కన పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, ఈ ఏరియాలో ఎస్ఎఫ్టీ ప్రైస్ ఇప్పుడు ఎంత నడుస్తుంది? అది చెప్పాను కదండి, యావరేజ్ 10,000 ఉంది ఇప్పుడు. రీసేల్ యూనిట్స్ అయినా, అండర్ కన్స్ట్రక్షన్ అయినా, జస్ట్ స్టార్టెడ్ ప్రైస్ అయినా ఒకటే ప్రైస్ ఉంది. 1,000 అటు ఇటు ఉంది తప్పితే 1,000 అటు ఇటులో 10,000 నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు సైజెస్ కూడా మీకు 1,500 అబవ్ ఉన్నాయి తప్ప బిలో ఎవరు కట్టట్లేదు. 2 bedroom అనేది అసలు మర్చిపోయారు వెస్ట్ హైదరాబాద్. లేదు అసలు 1,500 కూడా తక్కువైపోయింది, 2,000+ నడుస్తున్నాయి. మరి ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఇప్పుడు ఎంత కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జాబ్ చేస్తున్నా అందరికీ 1 lakh పైన శాలరీస్ అయితే ఉండవు. 60-70 వేలు ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా నాకు వర్క్కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే అసలు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది బిల్డర్స్ ఎందుకు ఆలోచించట్లా? ఇప్పుడు ఏమైందంటే ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పటికీ చెప్పాను కదా, బిల్డర్స్ వాంట్స్ టు బిల్డ్ నెక్స్ట్ లెవెల్ అపార్ట్మెంట్స్, కరెక్టే, మరి ఫెసిలిటీస్, ప్లస్ దే వాంట్ టు అట్రాక్ట్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ ఎప్పుడైతే వస్తుందో వాల్యూ పెరుగుతుంది. సో బిల్డర్స్, పెద్ద బిల్డర్స్ ఎప్పుడు కూడా దే లుక్ అట్ బిజినెస్. అంటే ఆ రోజులు అయిపోయినాయి. రియల్ ఎస్టేట్లో ఒక యూటిలిటీ, మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం జనాలకు అనుకునే ఒక కాన్సెప్ట్ పాతకాలంలో ఉండేది. తక్కువ ప్రాఫిట్లో చేసాలి. ఇప్పుడు అట్లా లేదు. పెద్ద బిల్డర్స్ అందరూ దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్ దే ఆర్ టేకింగ్ రిస్క్. సో ఈ ప్రాసెస్లో ఈ ఏరియాస్లో చిన్న ఫ్లాట్స్ కడితే వాల్యూ రాదు, అప్రిషియేషన్ కూడా రాదు. ఫ్యూచర్లో సేల్ అవుతుంది, అప్రిషియేషన్ ఫ్యూచర్లో లేదు, వాల్యూ పెరగదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చిన్న అపార్ట్మెంట్స్ కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ప్లస్ లోడింగ్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది. అంటే ఇట్స్ లైక్ మోర్ వాల్స్, మోర్ స్టీల్, మోర్ సిమెంట్. సో అందు గురించి ఇప్పుడు ప్లానింగ్ వైజ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కడితే ఒకటే టవర్లో 12 ఫ్లాట్లు 15 ఫ్లాట్లు పెడితే జనాలు కొంటలేరు. పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఒక టవర్లో 4 ఫ్లాట్స్ ఉంటేనే నేను కొంటా, 3 ఫ్లాట్స్ ఉంటేనే కొంటాను సో ఆ ప్రాసెస్లో ఏంటంటే పెద్ద సైజు ఫ్లాట్స్ కడితేనే బిల్డర్కి ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందు గురించి పెద్ద సైజ్కి బిల్డర్స్ వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు. ఒక్కసారి నువ్వు నార్మల్ బిల్డర్ నుంచి బెటర్ బిల్డర్, పెద్ద బిల్డర్ అయిన తర్వాత చిన్న సైజు అపార్ట్మెంట్స్ కడితే వాల్యూ ఉండదు మార్కెట్లో.
అది కూడా ఒక రీజన్. అంటే కొత్త బిల్డర్స్ కూడా మీకు 2500 3000 SFTలే కడుతున్నారు. అది దాని ల్యాండ్ కాస్ట్ వల్ల ప్లస్ సెగ్మెంటేషన్. ఇప్పుడు చాలామంది వెస్ట్ సైడ్లో కొనేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద బయర్స్ ఐటీ పీపుల్ కొనేటప్పుడు మినిమం దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 3 bedroom. తర్వాత ఏమైంది, కోవిడ్ తర్వాత వాళ్ళు ఇంట్లో నుంచే వర్క్ చేయాలి, లేదు బిజినెస్ మెన్ అయితే ఇంట్లో కూడా నాకు ఒక ఆఫీస్ స్పేస్ కావాలి, ఆర్ నా గెస్ట్లు వస్తే ఇంకో ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉండాలి అనే దానికోసం అందరు కూడా 3+4+5 దాకా వెళ్ళిపోయారు ఇప్పుడు. అంటే బ్యాంక్ లోన్స్ తీసుకుని అపార్ట్మెంట్ కొనేవాళ్ళు 2 crores పెట్టి వర్త్ అనుకోండి, వాళ్ళకి 2 lakhs శాలరీ ఉంటే తప్ప 2 crores వర్త్ లోన్లో తీసుకోవాలి. ఆబ్వియస్గా అండి, ఈఎంఐ వర్సెస్ యువర్ ఇన్కమ్ షుడ్ బి 50-50. అంటే మీకు వచ్చే ఇన్కమ్ 2 లక్షలు అయితే 1 లక్ష మాక్సిమం ఈఎంఐ దాటి కట్టవచ్చు, అంతకన్నా దాటి కొనలేరు. దట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50-50 మోడల్లో వర్కౌట్ అవుతుంది. నేను విన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు 3000 SFTనే 2 units కింద డివైడ్ చేసి 1500 కడితే సేల్ తొందరగా అవుతుంది. కానీ దానికి నీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుందండి. చిన్న ఫ్లాట్స్ కట్టినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే నువ్వు కామన్ ఏరియాస్ ఇవ్వాలి, కారిడార్స్ ఇవ్వాలి, వాల్స్ ఎక్కువ అవుతాయి, బాత్రూమ్స్ ఎక్కువ అవుతాయి. సో మీరు 4 bedroom అయినా 5 bedroom అయినా 4000 అపార్ట్మెంట్ అయినా 3 bathrooms ఇవ్వాలి, చిన్న అపార్ట్మెంట్ అయినా 3 bathrooms ఇవ్వాలి. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో కాకపోతే మీరు అడిగిన దానికి అరే తక్కువ 60 లక్షల్లో 70 లక్షల్లో 80 లక్షల్లో కొనాలి అంటే దేర్ ఆర్ ప్లేసెస్ హైదరాబాద్లో, స్టిల్ దేర్ ఆర్ వెరీ గుడ్ ప్లేసెస్ విత్ ఇన్ 10 to 15 kilometers ఫ్రమ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు మియాపూర్ ఉంది, బాచుపల్లి ఉంది, పటాన్చెరు ఉంది, కొంపల్లి సైడ్ దొరుకుతాయి. ఇటు వెళ్తే మీకు ఇక్కడ ఈ హైదర్ షా కోట్ దొరుకుతున్నాయి. దానికోసం నేను అంటలా. ఇప్పుడు ఉప్పల్లో ఉండే ఒక అబ్బాయికి కొత్తగా జాబ్ వచ్చిందండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జాబ్ వచ్చింది. రోజు అతను ఇటు 1 hour అటు 1 hour ట్రావెల్ చేయలేకపోతున్నాను. ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే బట్ శాలరీ సరిపోదు. కొంచెం అఫోర్డబుల్గా ఎవరన్నా కొత్త బిల్డర్స్ ఎవరైనా ట్రై చేయగలిగితే అది తెలిసి ఫాస్ట్గానే సేల్ అవుతాయి కదా అనేది ట్రై చేయాలండి యాక్చువల్గా. కానీ బిల్డర్స్ ధైర్యం చేయట్లేదు. రెండోది కన్స్ట్రక్షన్ కాస్ట్. ఇప్పుడు ఎప్పుడైనా ప్రైస్ అదే ఇప్పుడు 15,000 20,000 per SFT వచ్చింది అనుకోండి, కాస్ట్ ఆటోమేటిక్గా స్మాల్ సైజ్ అయిపోతాయి. ఇప్పుడు బాంబేలో చూడండి, కాస్ట్ పెరిగిన కొద్దీ 300 SFT 400 SFT 500 SFTలో సిటీ మధ్యలో కడతారు. హైదరాబాద్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డా 10,000 దాటి ప్రైస్ రావట్లేదు. యావరేజ్ 10,000 దాటినప్పుడు మీరు చిన్న అపార్ట్మెంట్స్ ప్రీమియం ప్లేసెస్లో కట్టాలంటే వర్కౌట్ కాదు, కమర్షియల్గా వర్కౌట్ కాదు. అందు గురించి హెజిటేట్ చేస్తున్నారు. ప్లస్ సేల్స్ పర్స్పెక్టివ్లో ఇప్పుడున్న మెజారిటీ రిక్వైర్మెంట్ ఇక్కడ 2000+ అపార్ట్మెంట్స్. అందుకోసం మేజర్గా అపార్ట్మెంట్స్ కూడా ఆ సైజులోనే కడుతున్నారు. అందులో ఇప్పుడు హై రైజెస్ కట్టినప్పుడు MY1 టెక్నాలజీ వాడినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ 2 bedroom కట్టినప్పుడు ఎక్కువ అవుతుంది. అందు గురించి స్లోగా మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ డిజైన్ వైజ్ కానీ ఆర్కిటెక్చరల్ వైజ్ కానీ కొన్ని కన్స్ట్రెంట్స్ ఉండడం వల్ల కట్టట్లేదు. ఇప్పుడు ఇంకొకటి చాలామంది ఇప్పుడు కొంచెం ట్రెండ్ నడుస్తుంది అంటే డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు 4 years తర్వాత నాకు ఇంట్లోకి గృహప్రవేశం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ప్రీ లాంచ్ ఆఫర్లు అనేవి చాలామంది చేస్తున్నారు. అవును, అది తెలిసిన బిల్డరు పాత బిల్డర్ అయితే ఓకే, పెద్ద బిల్డర్స్ ఎక్కువ మంది ప్రీ లాంచ్లోకి వెళ్ళరు. ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్న బిల్డర్స్ని ఎలా నమ్మాలి? అంటే హై రేజ్లు కూడా కడుతున్నారు, 40 floors. మీరు కొల్లూరు ఏరియా వెళ్ళినా లేకపోతే కొంచెం కోకాపేట ఏరియాలో కూడా ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్నారు. హై రేజ్ బిల్డింగ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా కంప్లీట్ చేస్తారు, చేయగలరా లేదా అనే నమ్మకం ఎలా చెక్ చేసుకోవాలి మనం బిల్డర్ని? ఇది చాలా అంటే ఎటు ఆన్సర్ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే అకార్డింగ్ టు రెరా ప్రీ లాంచెస్ అనేది చేయకూడదు బిల్డర్. రెరా వచ్చిందే దాని గురించి. అంటే రియలిస్టిక్గా లీగల్గా ప్రీ లాంచ్ అనేది ప్రొహిబిటెడ్, ఇట్ షుడ్ నాట్ బి డన్. కానీ చాలామంది బిల్డర్స్ లాస్ట్ ఒక 10 years నుంచి ప్రీ లాంచ్ అనేది స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్కి వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేసి కొంచెం 20% 10% చేసి ల్యాండ్ కొనుక్కొని ప్రాజెక్ట్కి ఇనీషియల్గా కావాల్సిన ఫండింగ్ వచ్చేంత వరకు అమ్మి అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ కట్టడం. దీనివల్ల కొన్ని కొత్త కంపెనీలు కూడా ఎవాల్వ్ అయినాయి. రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కాకుండా ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఒక ల్యాండ్ పర్చేస్ చేసి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి మిగతా మనీ అంతా ప్రీ లాంచ్ చేసి ప్రాజెక్ట్స్ డెవలప్ అయ్యి కంపెనీస్ కూడా డెవలప్ అయినాయి. హైదరాబాద్లో ఇప్పుడు టాప్ 10 కంపెనీలు అట్లా 4-5 కంపెనీలు ఉన్నాయి. ప్రీ లాంచ్ చేసి గ్రో అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఒక రకంగా మంచిది. ఆ రకంగా చూస్తే వాళ్ళు లీగల్గా చేసి కరెక్ట్ ప్రాజెక్ట్ కడితే మంచిది. కానీ ఇది వాడుకొని చాలామంది అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఇన్ ద సిస్టమ్
ప్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రీ లాంచ్ అని చెప్పి ఆ ల్యాండ్ కొన్న తర్వాత ఇష్యూస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం చూసారు. ప్రీ లాంచ్ చేసి మిగతా యూనిట్స్ అమ్మలేక ప్రాజెక్ట్ ముందుకెళ్ళకపోవడం కూడా చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు బయ్యర్ అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్లెస్ అంటిల్ ఒక పర్సన్ ఒక తక్కువ ప్రైస్లో అమ్ముతున్నాడు అంటే మీరు వెరిఫై చేసుకోవాలి. కనీసం వాళ్ళు ల్యాండ్ కొన్నారా, వాళ్ళకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందా, పర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, వీళ్ళు కట్టగలిగే కెపాసిటీ ఉన్నారా, వీళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంది, వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ప్రైవేట్ ఫండింగ్ ఉందా, ఎన్బిఎఫ్సి ఫండింగ్ ఉందా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే ప్రీ లాంచ్ ఆఫర్కి ముందుకెళ్ళాలి. అది కూడా యాజ్ అ రియాల్టర్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే రేరా ప్రకారం చేయకూడదు. కానీ ఇప్పుడు అది తగ్గట్లేదు, రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి. మీకు ఎలా ఉంటుందంటే కొత్తగా వస్తున్నాడు బిల్డరు, అవును, కొత్తగా కంపెనీ పెడుతున్నాడు, కానీ ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు, అది ల్యాండ్ కొంటున్నారు, డెవలప్మెంట్ తీసుకుంటున్నారు అనేది సగం కొనొచ్చు, సగం డెవలప్మెంట్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద హైరేజ్ స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, సింగిల్ టవర్ లేకపోతే ఏదో ఒక టవర్ అంటే ఓకే. 15 టవర్లు ప్రాజెక్టులు కూడా హైదరాబాద్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ప్రీ లాంచ్లో ఇస్తున్నారు కొంతమంది, అఫీషియల్గా చెప్పకపోయినా సర్కిల్లో చేస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాడన్నీ ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకోలేడు. ఏ ప్రాజెక్ట్ బాగుందని ఆన్లైన్లో చూసుకోవడం, ఎవరైనా ఫ్రెండ్స్ అడగడం చేస్తారు తప్ప పర్మిషన్స్ అన్నీ చాలా ఉంటున్నాయి చాలామందికి. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది చెక్ చేయడం ఈజీ కాదు. అలాంటి సిచ్యువేషన్లో కొనొద్దు. సింపుల్, మీకు తెలిసి పర్సనల్గా బిల్డర్స్ తెలుసు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరు, వాళ్ళ గురించి మార్కెట్లో మంచి పేరుందా చెడ్డ పేరుందా అనేది కంపల్సరీ. ఇది ఒక్కటే ప్రీ లాంచ్ అనే ఒకటే కాదండి, ఏ ప్రాపర్టీ అయినా టైటిల్ వెరిఫికేషన్ నుంచి, ఎంకంపరెన్స్ సర్టిఫికేట్ నుంచి, లాస్ట్ 30-40 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, లేదా అపార్ట్మెంట్స్ అయితే ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే హైదరాబాద్లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. అందులో పెద్ద ప్రాపర్టీ సైజులు అంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఇంకా ల్యాండ్ సిటీలో ఉంది అంటే దాని మీద డెఫినెట్గా ఏదో ఒక డిస్ప్యూటో, కేసో, ఏదో ఒక ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ ఏదో ఒకటి ఉంటుంది. మీరు వెరిఫై చేసుకోకుండా ప్రీ లాంచ్లో కొంటే మాత్రం డెఫినెట్గా అది ఇబ్బంది అవుతుంది. మీరు 100% షూర్ అయ్యి మీరు వెరిఫై చేసుకొని 10 మందిని కనుక్కొని ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే. చేయకపోతే మాత్రం డెఫినెట్గా యువర్ మనీ విల్ బి స్టక్డ్. అట్లా హైదరాబాద్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. రీసెంట్గా సాహితీ అని ఒక గ్రూప్ చేసింది. అట్లా మల్టిపుల్ థింగ్స్. కొంచెం Tier 3, Tier 4 బిల్డర్స్ ఉంటాయి. Tier 1 బిల్డర్స్, టాప్ బిల్డర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చేశారు అని అంటే డెఫినెట్గా మీరు చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు బిల్డర్స్ ఆల్రెడీ రెరా కొంచెం స్ట్రిక్ట్ అయింది, రెరా నోటీసులు కూడా ఇవ్వడం వల్ల చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే రెరా వచ్చాక 100% పేమెంట్స్ ఇస్తున్నారు. సో అవి మీకు ధైర్యము లేకపోతే రెరా వచ్చిన నెక్స్ట్ డే వెళ్ళి బిల్డర్తో బార్గెన్ చేసి 100% పేమెంట్లో నాకు ఏ రేట్ ఇస్తారో అని చెప్పి కొనుక్కుంటే మంచిది. ఒకసారి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. రెరా వచ్చిన ప్రాజెక్టు నేను కళ్ళు మూసుకుని కొనేయచ్చా? నాకు రెరా ఇచ్చే సెక్యూరిటీ ఏంటి? బిల్డర్ ఒకవేళ బ్యాక్ స్టెప్ వేస్తే? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఎవరు పాడ్కాస్ట్లో అడగలేదు. రెరా అనేది చట్టం, అండ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ దిస్ టు ప్రొటెక్ట్ కస్టమర్ ఇంట్రెస్ట్, ఆల్సో బిల్డర్స్ ఇంట్రెస్ట్, రెండు ఇక్కడ. సో రెరా వచ్చిన తర్వాత గుడ్డిగా కొనొద్దు, ఎందుకంటే రెరా అనేది ఒక ప్రొసీజర్ మాత్రమే. మీరేం చేయాలి, ఒక ప్రాజెక్ట్ పర్మిషన్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్, టైటిల్స్, నాలా కన్వర్షన్స్, ప్లాన్స్ అవన్నీ హెచ్ఎండిఏకి, ఫైర్కి, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కి అందరికీ సబ్మిట్ చేస్తే ఒక్కొక్క లెవెల్లో ఒక పర్మిషన్ వస్తుంది. అన్నయ్యాక హెచ్ఎండిఏకి వెళ్ళి సబ్మిట్ చేస్తే హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని, టైటిల్స్ అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేసిన తర్వాత ఫీజు కట్టమంటారు. ఫీజు కట్టిన తర్వాత హెచ్ఎండిఏ ఫైనల్ పర్మిషన్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఈ అన్ని డాక్యుమెంట్స్ రెరా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే రెరా కూడా వెరిఫై చేసుకొని పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పి వెరిఫై చేసుకొని రెరా అప్రూవల్ లెటర్ ఇస్తుంది, దానికి ఒక ఐడి ఇస్తుంది. అంతవరకు పర్మిషన్స్ బిఫోర్ రెరా పాత్ర. అది పర్మిషన్స్ తర్వాత రెరా ఏంటంటే కంపల్సరీ బిల్డర్స్ ఒక ఎస్క్రో అకౌంట్ పెట్టాలి. ఎస్క్రో అని బ్యాంక్ అకౌంట్. సో ఈ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసిన పేమెంట్లు, సేల్ చేసిన పేమెంట్లు అన్నీ ఎస్క్రో అకౌంట్లోకే రావాలి. ఎస్క్రో అకౌంట్లోకి వచ్చిన అమౌంట్లో 70% ఆఫ్ ద అమౌంట్ కంపల్సరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే వాడాలి. ఇలాంటివి రెరాలో సర్టెన్ రూల్స్, అవి రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఇంకోటి రెరాకి
టైం టు టైం ఎవ్రీ 3 months సబ్మిషన్ చేయాలి. ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్టు ఎంతవరకు వచ్చింది అనేది రెగ్యులర్గా బిల్డర్స్ అప్డేట్ చేయాలి. చేయకపోతే ఫైన్ చేయొచ్చు, లేట్ అయితే ఫైన్ చేయొచ్చు. సపోజ్ ఒక ప్రాజెక్ట్ 5 yearsలో నేను ఫినిష్ చేస్తాను, 2029లో నేను ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తానని రెరాలో సబ్మిట్ చేస్తే 29 వరకు చూస్తుంది ప్రాజెక్ట్. అండ్ ఆ 29 లోపల కూడా ఎవ్రీ 3 months స్టేటస్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాలి రెరాకి బిల్డర్. సో బిల్డర్ ఫైల్ చేయకపోయినా ఫైన్ అవుతుంది. 29 లోపల ఫినిష్ చేయకపోతే హెవీ ఫైన్స్ వేస్తుంది రెరా. ఇన్ కేస్ బిల్డర్ మధ్యలో ప్రాజెక్ట్ నేను చేయలేను అని చెప్తే రెరా కెన్ టేక్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ అండ్ గివ్ ఇట్ టు అదర్ బిల్డర్స్ టు ఫినిష్. సో ఇలాంటివి రెరా చట్టంలో పొందుపరుచున్నాయి. సో ఈవెన్ ప్రాజెక్ట్ రెడీ అయ్యి మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 yearsలో ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా ఫ్లాట్లో, 5 yearsలో కూడా బిల్డర్ రెస్పాన్సిబిలిటీ చేయడం. ఒకవేళ అవి చేయకపోతే యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ రెరా, రిటర్న్ కంప్లైంట్, ఈమెయిల్ కంప్లైంట్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తున్నారు హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్ మీద ఫైన్స్ వేశారు, డిలే చేయడం వల్ల ఫైన్స్ చేశారు. కొందరు రెరాని అంటే హైదరాబాద్లో రెరా ఇంకంత స్ట్రిక్ట్గా చూడట్లేదు. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మహారాష్ట్రలో రెరా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఢిల్లీలో రెరా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. హైదరాబాద్లో కూడా స్లోగా కమిటీ ఉండేది కాదు, ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది, చైర్మన్ వచ్చాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్. నౌ రెరా ఈజ్ లుకింగ్ స్ట్రిక్ట్లీ. అంటే ఇప్పటిదాకా రెరాని అప్రోచ్ అయ్యే సంఖ్య చాలా తక్కువ ఉంది, ఎందుకంటే రెరా వచ్చిందే మొన్న ప్రాజెక్ట్స్ కూడా డెలివరీ అవుతున్నాయి రీసెంట్గా. 5 years బ్యాక్ ప్లాటింగ్లో అంత ఇష్యూస్ ఉండకపోవచ్చు. ఒక ప్లాటింగ్లో రూల్స్ చాలా తక్కువ కదా, మీరు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఈ డ్రైనేజ్, ఈ ఫెసిలిటీస్ ఇస్తే హెచ్ఎండిఏ ప్లాటింగ్ వరకు అయిపోతుంది. కానీ అపార్ట్మెంట్లో ఇష్యూస్ చాలా వస్తాయి తర్వాత కూడా. సో ఇప్పటి నుంచి రెరా విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ తెలంగాణ, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మెనీ కస్టమర్స్ మైట్ అప్రోచ్ రెరా. సో బిల్డర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. బిల్డర్స్ కూడా పోస్ట్ ఆక్యుపేషన్ బిల్డర్స్ ఆల్సో నెక్స్ట్ 2-3 years దే ఆర్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి అనేది. పోస్ట్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా రెరా ప్రకారం చేస్తున్నామా లేదా అనేది వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. దే ఆర్ ఆల్సో గివింగ్ ఇట్ టు థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్. సాహితీ ఏమైంది? సాహితీ మీద ఇంకా రెరా అవుతుందండి. రెరా దాకా రానిలేదు కదా వాళ్ళు. సాహితీ ఏం చేసింది, ఎక్కడో చూపించిన ల్యాండ్ ఇది మాది, ఇక్కడ మేము కడుతున్నామని డబ్బులంతా వసూలు చేసింది, కట్టకుండా వెళ్ళిపోయింది. పర్మిషన్ రెరా దాకా రాలేదు. అది ఇట్స్ ఇన్ ద కోర్ట్, ఇట్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సాహితీ అనే ప్రాజెక్టు వాళ్ళు పర్మిషన్స్ దాకా కూడా వెళ్ళలేదు. ఇక్కడే గచ్చిబౌలిలో ఒక ల్యాండ్ చూపించుకొని ఇక్కడ మేము హై రైజ్ కడతామని చెప్పేసి 4,000 rupees per SFT అమ్ముతున్నామని చెప్పేసి డబ్బులన్నీ తీసుకున్నారు, ప్రాజెక్ట్ కట్టలేదు. సో అది సిచ్యువేషన్. అట్లాగే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక కమర్షియల్ టవర్ కడతామని చెప్పేసి అందరి దగ్గర 4,000-5,000 rupees per SFT అని చెప్పేసి MOU రాసిచ్చేసి ఒక పేపర్ మీద వి విల్ గివ్ దిస్ మచ్ అని రాసిచ్చేసి డబ్బులు తీసుకొని ఈ తప్పంతా కొనుక్కున్న వాళ్ళదే. తప్పు డెఫినెట్గా 100% కొనుక్కునే వాళ్ళది. మీరు వెరిఫై చేయకపోతే మీదే కదా తప్పు. సో ఇప్పుడు ఇన్ని ఛానల్స్ వచ్చినాయి, ఇంతమంది లీగల్ అడ్వైజర్స్ వచ్చినారు, వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ చూసుకొని కొనండి, పేపర్ వర్క్ చూడండి, డ్యూ డిలిజెన్స్ చేయండి, కావలిస్తే లీగల్ ఒపీనియన్ తీసుకోండి అని ఇంతమంది చెప్తుంటే మీరు గుడ్డిగా ఒకరు ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారని చెప్తే నమ్మి మీరు 1 కోటి రూపాయలు 50 లక్షలు మీరు ఎట్లా పెడతారండి? రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అయింది. ఒక ల్యాండ్ లార్డ్కి సర్టెన్ ఫ్లాట్స్ వచ్చాయి ఇక్కడ కొండాపూర్లో. ఒక ఏజెంట్ ఏం చేశాడు, నేను ల్యాండ్ లార్డ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి కస్టమర్స్ దగ్గర మాట్లాడుకొని సర్టెన్% క్యాష్, సర్టెన్% వైట్ అని చెప్పాడు. వైట్ చెక్స్ తీసుకున్నాడు, క్యాష్ తీసుకొని తనే పెట్టేసుకున్నాడు, సెల్లర్కి ఇవ్వలేదు. అట్లా 10 కోట్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే 5-6 కస్టమర్స్ నుంచి ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే సేల్స్ ఆఫీస్కి వచ్చి కొనుక్కోవాలి. బయర్స్ అంతా ఎట్లా నమ్మి ఒక ఏజెంట్కి తీసుకెళ్లి క్యాష్ ఇస్తారండి? తక్కువ ప్రైస్కి వస్తుందని ఒక ప్రైస్ అనో ఏదనో నమ్మో చేస్తున్నారా? ఎలా నమ్ముతారు అసలు? ఇప్పుడు మీరున్నారు, నా దగ్గర కొంటున్నారు, మీరు నన్ను కలిసి డబ్బులు ఇస్తారా? మధ్యలో ఉన్న పర్సన్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి క్యాష్ ఇచ్చేసేయండి అంటారా? అంటే ఇక్కడ బయర్స్ కూడా కొంచెం తప్పు. మీరు జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని చేయండి. మేమంతా చెప్పేది పొద్దున్న నుంచి పాడ్కాస్ట్లో, యూట్యూబ్లో చెప్పేది అందరు అదే కదా. జాగ్రత్తగా పేపర్ వర్క్ చూడండి, టైటిల్ వెరిఫికేషన్ చూసుకోండి, ప్రాసెస్లో పర్మిషన్. ఇప్పుడు డేటా అంతా పబ్లిక్లో కనిపిస్తుంది. లేదు బిల్డర్ని గట్టిగా అడగండి, నాకు ఈ డాక్యుమెంట్ చూపించండి, చూపిస్తేనే మేము డబ్బులు ఇస్తామని. మీరు చూపించకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్స్,
మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర లేవు అంటే ఎందుకు కొనాలి అసలు? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, అలానే ఇప్పుడున్న మాదాపూర్ పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ అని ఫోర్త్ సిటీ ఒకటి బాగా చేస్తున్నారు. దాని మీద చాలామంది రూమర్స్ ఉన్నాయి, అంటే అటువైపు వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చా, పెద్ద బిల్డర్స్ అటువైపు వెళ్తున్నారా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్పెషలీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత హీఈస్ థింకింగ్ బిగ్. దానిలో హెచ్ఎండి ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు ముందుకు తీసుకెళ్ళడం అవ్వచ్చు, లేదంటే ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కొంచెం పెద్దగా అనుకుంటున్నారండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, షార్ట్ టర్మ్ కాదు. క్విక్గా జనరేట్ చేసే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం కానీ, రియల్ ఎస్టేట్ ఫాస్ట్గా గ్రో అయ్యే కాన్సెప్ట్స్ కావు ఇవి. ఇవన్నీ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని ఒకటి ప్లాన్ చేశారు. గిఫ్ట్ సిటీ ఒక చాలా రోజులు అయింది స్టార్ట్ చేసి, కానీ ఇప్పుడు అవుట్పుట్ బాగా వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్. బిగ్ టైమ్ ప్లేయర్స్ ఇన్ ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ వాళ్ళు వచ్చి అక్కడ ల్యాండ్ పర్చేస్ చేసుకొని దే ఆర్ బిల్డింగ్ దేర్ ఆఫీసెస్ దేర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అవన్నీ. సో అంటే అక్కడే గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. అంటే మీకు జిఎస్టీ లేకపోవచ్చు, ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకపోవచ్చు, ఆర్ మీరు ఎక్స్పోర్ట్ చేసే దాని మీద జీరో ట్యాక్స్, అట్లాంటి ట్యాక్స్ ఇనిషియేటివ్స్ ఇస్తున్నారు. కాబట్టి పెద్ద కంపెనీలు అక్కడికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్లోనే ముందు ఫార్మా సిటీ అనుకున్న ఏరియాలోనే ఫోర్త్ సిటీ అని, ఆ ఫార్మా సిటీ కంప్లీట్గా తీసేసి ఫోర్త్ సిటీ అనేది స్టార్ట్ చేస్తారు. డౌట్ కూడా ఏంటంటే ఎట్లానే మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ ఆ గవర్నమెంట్ ఫోర్త్ సిటీని పక్కన పెట్టి మళ్ళీ ఫార్మా సిటీ అంటదేమో. అదే అండి, ఇప్పుడు గవర్నమెంట్ మారితే అనే క్వశ్చన్ మారక ముందే ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేసి ఫినిష్ చేశారనుకోండి, అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, అంటే రోడ్స్, కనెక్టివిటీ, పవర్ లైన్స్, ఏవైతే ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. కొత్త గవర్నమెంట్ కూడా చేంజ్ చేయలేదు, ఇంకా వర్క్ స్టార్ట్ అయితే. ఇప్పుడు మీరు అంతకుముందు ఫ్యాబ్ సిటీ అని స్టార్ట్ చేశారు ఇప్పుడు 2007లో వైఎస్ఆర్ గారు. దాని బెనిఫిట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఫ్యాబ్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, అమెజాన్ కూడా డేటా సెంటర్ పెట్టింది. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. సో ఫోర్త్ సిటీ వల్ల ఆ చుట్టుపక్కల ఆల్రెడీ మీరు చూడొచ్చు ట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు చాలామంది మొన్నటిదాకా తుక్కుగూడ సైడ్ వెళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు తుక్కుగూడ సైడ్ వెళ్ళేసి పెద్ద బిల్డర్స్ కూడా ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్స్ కూడా రీసెంట్గా 1-2 హై రైజెస్ కూడా అటు సైడ్ పర్మిషన్స్ అప్లై చేశారు. సో దాని చుట్టూ ఎఫెక్ట్ ఎగ్జిట్ 15, 14, 13 దాకా ఈ 3 ఎగ్జిట్స్కి ఈ ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ వల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో లాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో కూడా మీకు ల్యాండ్ కాస్ట్లు ఆల్రెడీ పెరిగినాయి ఆ ఏరియాలో, ప్లస్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే లాంగ్ టర్మ్లో, అంటే 5 years, 10 years ఫ్రమ్ నౌ డెఫినెట్గా ఆ ఏరియా మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగినాయి, ప్లస్ అఫోర్డబిలిటీ తగ్గిపోయింది మొత్తం ఇక్కడ. సో సిటీ స్లోగా రింగ్ రోడ్ వచ్చింది, రేపు రీజనల్ రింగ్ రోడ్ వస్తే కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. అట్లాగే దీనికి మెట్రో ఏదైతే అంటున్నారో ఆ మెట్రో కూడా చేయగలిగితే, అంటే ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వకముందే మెట్రో అక్కడికి కనెక్ట్ చేయగలిగితే ఈవెన్ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ రెసిడెన్షియల్ సెగ్మెంట్ దేర్. సో పనులు స్టార్ట్ చేసి వర్క్ చేస్తే, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే ఏ సిటీలో కానీ మన ఫోర్త్ సిటీలో కానీ చేయగలిగితే డెఫినెట్గా పెద్ద కంపెనీస్ ల్యాండ్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా అది రియల్ ఎస్టేట్. కంపెనీ బైస్ ల్యాండ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఆల్సో, వాళ్ళ సర్వీసెస్ కాకుండా. ఇప్పుడు ఇన్ఫోసిస్ చూడండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దే హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్, దాని వాల్యూస్ కూడా చాలా పెరిగినాయి. సో ఇప్పుడు కంపెనీస్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దే విల్ ఆల్సో బై, కన్సిడరింగ్ ఓకే దాని వాల్యూ నాకు ఫ్యూచర్లో పెరుగుతుంది అని ఉద్దేశంతో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, అంటే ప్లాట్స్ కొనుక్కునేవాళ్ళు, ఒక 5 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్లాన్ ఉన్నవాళ్ళు అటువైపు ఇప్పుడు చూడొచ్చు కదా. డెఫినెట్గా అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ వెస్ట్ సైడ్, మళ్ళీ ఆ వెస్ట్ సైడ్ వదిలేస్తే నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎగ్జిట్ 13 దాకా ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ప్లస్ ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రీసెంట్గా లాస్ట్ 1 yearలో 30 నుంచి 35 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి. అక్కడ రేరా పర్మిషన్స్ వచ్చినాయి. అవును, ఇంకా 30-35 విల్లాస్ నెక్స్ట్ 1 yearలో లాంచ్ అవ్వచ్చు. సో మీరు ఒక్కసారి అక్కడ రెసిడెన్షియల్ సెగ్మెంట్ పెరిగి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగి, ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్. వరల్డ్లో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో
మంచి గ్రోత్ వస్తుంది. హైదరాబాద్లో అన్ఫార్చునేట్లీ వెస్ట్ సైడ్ పెరగడం వల్ల ఎయిర్పోర్ట్ దగ్గర రాలేదు, బట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రైసింగ్ ఎలా ఉందంటే అక్కడ ప్లాట్ ప్రైసింగ్ ఎలా ఉంది, లేకపోతే ఆల్రెడీ మీకు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 30,000 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. మీరు తుక్కుగూడ శ్రీశైలం రోడ్లో మెజారిటీ ఆఫ్ ద ప్లాటింగ్ వెంచర్స్లో 30,000 నుంచి 50,000 కూడా అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్. మొన్నటిదాకా 20,000 అంటే కొనేవాళ్ళు కాదు, ఏది గవర్నమెంట్ రాకముందు. ఓకే, పాత ప్లాటింగ్ వెంచర్స్ కూడా 7,000 10,000 అమ్మాయి, ఇప్పుడు 22,000 25,000 పాత ప్లాటింగ్ వెంచర్స్ లో కూడా రీసేల్స్ అవుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ వల్లేనా? అనౌన్స్మెంట్ వల్ల ఇంకోటి ఇటు సైడ్ వెస్ట్ సైడ్ అఫోర్డబిలిటీ తగ్గడం వల్ల కూడా అక్కడికి మూవ్ అయ్యి కొంటున్నారు. మీరు అన్నట్టు వర్క్స్ అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయ్యి రన్నింగ్ లో ఉంటే ఆఫ్టర్ 5 years 40,000 30,000 1 lakh వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్ గా అవుతుందండి. ఆల్రెడీ మెయిన్ రోడ్ మీద ఎక్స్పెన్సివ్ ఉంది. మెయిన్ రోడ్ ఎక్కడైతే మెయిన్ రోడ్ మీద ఉందో ఎక్స్పెన్సివ్ ఉంది. రెసిడెన్షియల్ ల్యాండ్స్ నెక్స్ట్ 5 years లో తుక్కుగూడ ఏరియాలో అయితే 1 lakh అవుతుంది. శంషాబాద్ చుట్టుపక్కల కూడా ఆల్రెడీ కమర్షియల్ ప్లాట్స్ అయితే 1 lakh ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ 30,000 to 50,000 మధ్యలో ఉన్నాయి. అవి 1 lakh అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొల్లూరులో ఆల్రెడీ 1 lakh అయింది. 5 years బ్యాక్ కొల్లూరులో మీకు 30,000 35,000 అమ్మేవాళ్ళు. ఇప్పుడు కొల్లూరులో ఏ ప్లాట్ కూడా 70-75 నుంచి 1 lakh మధ్యలోనే రెసిడెన్షియల్ ప్లాట్ అవుతుంది. సో ఆ రకంగా మీరు అంతెందుకు హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఇస్నాపూర్కి వెళ్తే 30-35,000 ఉన్నాయి కొత్త హెచ్ఎండిఏ ప్లాటింగ్ వెంచర్స్లో. కందుకూరులో 20-25,000 అయింది. ఫార్మాసిటీ ఎప్పుడైతే ఏఐసిటీ కన్వర్ట్ అవుతుంది అన్నారో ఆటోమేటిక్గా అక్కడ కొత్త వెంచర్స్ కూడా చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి అక్కడ. ఇది మళ్ళీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక సెట్ బ్యాక్ అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు మీరు అనుకుంటున్నారు? మీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ స్లోగా ఉన్నాయండి. ప్లస్ ఈ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఎప్పుడు వస్తాయి ఏమంటే తెలియదు. ఇండియా ఎకానమీ అయితే స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి. బట్ ఒక చిన్న టర్బులెన్స్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ మినిమం 1 year ఉంటుంది. అంతేనా? అంతే, 1 year మినిమం ఉంటుంది. 3-4 years పడుతుందా? 3-4 years పట్టకపోవచ్చు. అంటే ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమి రాకపోతే మళ్ళీ ఎకానమీ బాగా అవుతాయి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగా అవుతాయి, నెక్స్ట్ ఇయర్కి ఇట్ విల్ గ్రో బిగ్. అంటే ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి ఆప్షన్స్. ఇప్పుడు మీకు డబ్బులు ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే, మీకు హిస్టరీ ఉంటే, మీ ఎంప్లాయ్మెంట్కి డోకా ఏం లేదు, నేను ఈఎంఐ కట్టగలను అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే బిల్డర్స్ కొంచెం తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు, బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తున్నారు, ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉన్నాయి, పోస్ట్ లాంచ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లాస్ట్ 7 yearsలో నేను ఎప్పుడు చూడలేదు. అండ్ మీరు చెప్పినట్టు కొత్త కొత్త పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ చేయగలిగితే రెప్యూటెడ్ బిల్డర్స్, గుడ్ కమ్యూనిటీస్ ఆర్ నియర్ బై సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఐటీ పార్క్స్ కానీ ఉంటే ఆ ఏరియాలో ల్యాండ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ పెద్ద రోడ్స్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో అక్కడ ల్యాండ్ వాల్యూస్ కానీ రెసిడెన్షియల్ వాల్యూస్ పెరుగుతాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ అండ్ యాక్సెసిబిలిటీ టు ద వర్క్ ప్లేసెస్, ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో వాల్యూ పెరుగుతుంది. మీకు ఈరోజు కూడా చెప్తున్నాను, హైదరాబాద్లో 60% ఆఫ్ ద పీపుల్ ఇవాళ రిచ్ అయ్యి ఇన్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారంటే జస్ట్ బికాస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. మనకున్న లిటరసీ వేరే స్టేట్స్లో లేదు. రియల్ ఎస్టేట్ 4 కలిస్తే రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకుంటాం. ఈవెన్ మన ఎక్కడికి వెళ్ళినా మీరు సోషల్ ఈవెంట్స్ అయినా, పార్టీ ఈవెంట్స్ అయినా, ప్రొఫెషనల్ ఈవెంట్స్ అయినా, పీపుల్ టాక్ అబౌట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటేనే ఒక ప్రేమ తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ. దాంతోనే అందరు బాగుంటారు. మనం హైదరాబాద్ సిటీ గ్రోత్ కానీ, రియల్ ఎస్టేట్ గ్రోత్ కానీ లాస్ట్ 10 years నుంచి చూస్తే, అంటే 2015 నుంచి 2025గా చూస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయనంత గ్రోత్ చూసాం మనం. నెక్స్ట్ 10 yearsలో అంటే 2035 టైంకి హైదరాబాద్ గ్రోత్ రియల్ ఎస్టేట్లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా హైదరాబాద్లో ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ చూస్తే బెటర్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది నెక్స్ట్ 10 yearsలో. అంటే మెట్రో phase 2 ఒకవేళ చేయగలిగితే, రీజనల్ రింగ్ రోడ్ చేయగలిగితే కనెక్టివిటీ పెరుగుతుంది. నెక్స్ట్ 10 yearsలో మెజారిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ఈవీ వెహికల్స్. సో డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ నౌ. ఇన్ని రోజులు ఎంతసేపటికి మనుషులు నా ఆఫీస్ పక్కనే ఉండాలి, దగ్గరలో ఉండాలి అని అనుకునేవాళ్ళు. బట్ 10 years తర్వాత అట్లా ఉండవచ్చు. కొత్త జనరేషన్కి వాళ్ళకి ట్రావెల్ డజంట్ మ్యాటర్. రెండోది ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ కాన్సెప్ట్, అది పెరిగిపోతుంది ఇంకా.
అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పెరిగిపోతాయి. అంటే యూ యూజ్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ టు డూ బిజినెస్ ఆర్ డూ కన్స్ట్రక్షన్. ప్రతి బిజినెస్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే వైటల్ రోల్. ఫ్యూచర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి కోలివింగ్ స్పేసెస్కి, మేనేజ్డ్ స్పేసెస్కి, రిటైర్మెంట్ హౌసింగ్కి, టెక్నాలజీ డ్రీవెన్ హోమ్స్కి అండ్ వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడే చూస్తే ఏజ్ పెరుగుతుంది జనాలది. సో కొంచెం రిటైర్డ్ హోమ్స్ కూడా అప్పటికి రిచ్ అవుతారు. 50-60 కాగానే యూఎస్లో అయినట్టు పీపుల్ విల్ ఆప్ట్ ఫర్ గుడ్ రిటైర్మెంట్ హోమ్స్. తర్వాత మీరు చెప్పినట్టు రిచ్ సెగ్మెంట్ కూడా ఇట్లా 1 acre, 1/2 acre, 2 acresలో హౌసెస్ కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత హోమ్ ఆటోమేషన్ టూల్స్ పెరుగుతాయి. అంటే యూ మేనేజ్ యువర్ హోమ్ విత్ యువర్ మొబైల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. కూర్చొని మీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ ఆపరేట్ చేయొచ్చు, టీవీ ఆఫ్ ఆన్ చేయొచ్చు. సో టెక్నాలజీ ఎనేబుల్డ్ హోమ్స్ అనేవి పెరుగుతాయి, బెటర్ ఫీచర్స్ పెరుగుతాయి. ఇవన్నీ కాకుండా సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది మూవింగ్ ఫార్వర్డ్. నాకు తెలిసి నెక్స్ట్ ఇప్పుడు ఏసీ పెట్టుకున్నట్టే ఇప్పుడు మనం ఆల్రెడీ పెడుతున్నాం కదా ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఫిల్డ్ హోమ్స్ అట్లాంటివన్నీ రావచ్చు. ఎందుకంటే బయట పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఈ హోమ్స్లోనే నీకు ఆక్సిజన్ జనరేటెడ్ హౌసెస్ అట్లాంటివన్నీ కూడా అవ్వచ్చు. కొత్త ఇప్పుడు మీరు బయట దుబాయ్లో కానీ అక్కడ చూస్తే టెక్నాలజీ బాగా మారిపోతుంది. హైదరాబాద్లో కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడంలో నెంబర్ 1 ఉంటారు ఇప్పుడే. మనం ఎంత తేడాలో ఉన్న దుబాయ్ టెక్నాలజీకి కన్స్ట్రక్షన్ వైజ్ కావచ్చు, మిగతా హౌసెస్ వైజ్ కావచ్చు. మీరు దుబాయ్లో ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్న కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, మెజారిటీ మళ్ళీ ఇండియన్సే. ఆర్కిటెక్ట్స్ ప్లాన్ చేసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ ఎందుకంటే మన వాళ్ళు ఫాస్ట్గా బాగా హార్డ్ వర్కర్స్ కాబట్టి దుబాయ్లో ఇప్పుడు కట్టే ప్రాజెక్ట్స్లో మెజారిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ కాంట్రాక్టర్స్ కానీ మెజారిటీ ఇండియన్సే ఉన్నారు. సో ఆబ్వియస్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్విక్గా అవుతుంది. ఇంటర్నెట్ వచ్చినాక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా అవుతుంది. సో దుబాయ్కి హైదరాబాద్కి తేడా ఓన్లీ ప్రైస్. దుబాయ్లో రిచ్ ఆఫ్ ద రిచ్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్. హైదరాబాద్లో ఇంకా ప్రైస్ అంత పెరగలేదు. ఒక్కసారి హైదరాబాద్లో 20,000-30,000 వస్తే పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. కన్స్ట్రక్షన్ స్పీడ్ కూడా మనం దుబాయ్తో రీచ్ అవుతున్నాం. డెఫినెట్గా రీచ్ అవుతాము. క్వాలిటీ రీచ్ అవ్వకపోవచ్చు, బట్ డెఫినెట్గా కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇప్పుడు దుబాయ్లో 3 ఏళ్లలో కడుతున్నారు, హైదరాబాద్లో కూడా 3 ఏళ్లలో 40 ఫ్లోర్లు కడుతున్నారు. బట్ ఫినిషింగ్ క్వాలిటీ అక్కడికి మనకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎందుకు? ఇది ప్రైస్ వల్ల ఒకటి, ప్రైస్ వల్ల. రెండోది మన దగ్గర ట్రైన్డ్ లేబర్ లేకపోవడం. ఈరోజు కూడా మీరు పెద్ద బిల్డర్ దగ్గరికి వెళ్తే టైల్స్ సరిగ్గా వేసి ఉండరు, ఎలక్ట్రికల్ కనెక్షన్ సరిగ్గా ఉండవు, ఏవో ఒక ఇష్యూస్ కనిపిస్తాయి. ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ అనేది అబ్రాడ్లో ఉన్నట్టు ఇంకా ఇండియాలో రాకపోవడం. డెఫినెట్గా 10 ఏళ్ళకి ఇప్పటికి పెరిగింది, ఇంకో 10 ఏళ్ళకి కూడా పెరుగుతుంది. వెన్ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వేర్ ఇంటలెక్చువల్స్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఇట్లా పాలిటిక్స్లోకి అయితే వీళ్ళు వస్తే ఎప్పుడైతే పాలిటిక్స్ బాగుతాయి, రియల్ ఎస్టేట్ కూడా ద మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్స్ షుడ్ కమ్, ఎడ్యుకేటెడ్ బిల్డర్స్ షుడ్ కమ్. డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ అహెడ్ ఆఫ్ అదర్ సిటీస్, ఆ మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. పెద్ద బిల్డర్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా అబ్రాడ్లో చదువుకొని హైదరాబాద్కి వచ్చి దే ఆర్ కమింగ్ అప్ విత్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. అందుకోసమే మీకు మంచి ప్రాజెక్ట్స్, మంచి ఫెసిలిటీస్, మంచి క్లబ్ హౌసెస్ ఉన్న ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ వస్తున్నాయి. స్లోగా ఆ కల్చర్ మిగతా పార్ట్స్కి కూడా స్లోగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు బెటర్ హౌసెస్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఫినిషింగ్ క్వాలిటీ హైదరాబాద్కి వస్తుంది. కానీ కొంచెం ప్రైసెస్ అనేవి ఇంకా కొంచెం పెరగాలి. సో ద క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రైస్. సో ప్రైస్ అనేది పెరిగినప్పుడు డెఫినెట్గా క్వాలిటీ హోమ్స్ అనేవి కూడా బిల్డ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్లో ఈ రెసిడెన్షియల్ సెక్టర్ అంతా ఆల్మోస్ట్ టచ్ చేసాం. నెక్స్ట్ ఇంకో పాడ్కాస్ట్ చేద్దాం, దాంట్లో కొంచెం కమర్షియల్ ఆ సెక్టర్ కూడా ఇంకో పాడ్కాస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. షూర్ అండి. థ్యాంక్స్ టు గ్రేట్ ఆంధ్ర. సో ఐ బీన్ ఫాలోయింగ్ గ్రేట్ ఆంధ్ర ఫ్రమ్ డే 1. అంటే వెబ్సైట్ మీరు లాంచ్ చేసినప్పటి నుంచి ద వే యూ హ్యావ్ బీన్ గివింగ్ కంటెంట్ to educate people, whether it is politics or business or gossips or anything. Definitely, you are connecting a bridge between NRIs and local news last and consistent ga. So first Great Andhra anagane I said let me go and do this podcast, and thanks to all the viewers. Please subscribe Great Andhra YouTube channel, and good luck to all your team members. Okay, thanks. Thank you.